Hello everyone, welcome to Civic Center IAS, and this is an orientation session for Andhra Pradesh Group 1 and Group 2. My name is Venkatesh and I work as Associate Director here. So firstly, can everyone in the online confirm whether I am clearly audible and visible? క్లియర్గా వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది అని అంటే ఒక్కసారి ఎస్ అని చెప్పి టైప్ చేయండి. రైట్, ఎస్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మేషన్. రైట్, ఫస్ట్లీ అందరూ సేఫ్ అని అనుకుంటున్నాను బికాజ్ ఒక సైక్లోన్ హిట్ అయింది మొత్తం ఆంధ్రప్రదేశ్ని. సో ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ సేఫ్ అట్ యువర్ ప్లేస్. రైట్, దెన్ నౌ రిగార్డింగ్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ ప్రిపరేషన్, ద ఎజెండా ఈజ్ యాజ్ ఫాలోస్ ఫర్ ద సెషన్. ఫస్ట్లీ, అసలు గ్రూప్ 1 ఎందుకు ప్రిపేర్ అవ్వాలి? వాట్ ఈస్ ద నెసెసిటీ ఫర్ ప్రిపేరింగ్ ద గ్రూప్ 1? దెన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అండ్ కంపారిజన్ ఆఫ్ గ్రూప్ 1 విత్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్. అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 సెపరేట్ గా ప్రిపేర్ అవ్వాలా, లేదా ఒకటే కాన్సన్ట్రేట్ చేయాలా, ఎలా ప్రిపేర్ అవ్వాలి? దెన్ ఒకసారి ట్రెండ్స్ అనేవి చూద్దాం, ప్రీవియస్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది. దెన్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, గ్రూప్ 1కి ఎలాంటి అప్రోచ్ ఉండాలి, సివిక్ సెంటర్ తరపు నుంచి ఎలాంటి సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో విల్ బి డిస్కసింగ్ ఇట్ ఇన్ టుడేస్ సెషన్. ఫస్ట్లీ, సో అందరూ కూడా చిన్నప్పుడు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్స్ అనేవి చదివారు. రైట్, సో ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఈజ్ ఇనర్షియా, సెకండ్ లా ఆఫ్ మోషన్ ఇస్ ఫోర్స్. నార్మలీ మొత్తం కూడా అంటిల్ యూ స్టార్ట్ ద ప్రిపరేషన్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ ఇనర్షియా మోడ్. అంటే ఇనర్షియా మోడ్ అంటే సంబడి నీడ్స్ టు హిట్ యూ సో దట్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. సో దట్ సార్ట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ సివిక్ సెంటర్ IAS, విచ్ ఐ కెన్ క్లియర్లీ టెల్ యూ. దెన్ అలాగే ఎప్పుడైతే వెన్ యూఆర్ ఇన్ ద మోషన్, ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ స్ట్రక్ విత్ సమ్వన్, దెన్ యూ విల్ బి స్టాపింగ్ ఇట్. అదేంటి? నెగటివిటీ. సో పాజిటివ్ ఫోర్స్ సివిక్ సెంటర్ విల్ బి helping you in enhancing your preparation, and the negative force like negativity or notification ఎప్పుడు వస్తుందో ఇలాంటివి ఆపేసి then you need to start the preparation. So that is what the first thing I need to say in today's session. Then why group 1 examination? చాలా మందికి వాళ్ళ ఒక రెస్పెక్ట్ కోసము, దెన్ ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలి, ఒక రెస్పెక్టబుల్ పొజిషన్కి వెళ్ళాలి అన్నప్పుడు ఏంటిది అంటే మన ముందున్న ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ అన్నప్పుడు గ్రూప్ 4 ఉంది, గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 1 ఉంది, అండ్ సివిల్ సర్వీసెస్ ఉంది. సో వై ఫస్ట్లీ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1 అండ్ దెన్ టు రైట్ అదర్ ఎగ్జామ్స్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మీరు తీసుకుంటే ఎవ్రీ ఇయర్ 10 lakh మెంబర్స్ అప్లై చేస్తున్నారు. దాంట్లో ఎన్ని పోస్ట్ ఉన్నాయి? మనకి 1000 పోస్ట్ ఉన్నాయి. సో 1:100 లో యు ఆర్ కంపీటింగ్, అండ్ ఈవెన్ వెన్ యూ గెట్ సెలెక్టెడ్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, యూ విల్ బి ఎవర్ పోస్టెడ్ ఇన్ సమ్ అదర్ రీజన్, not your own reason, until you actually top it. So ఏదో ఒక రీజన్ లో పడతారు. సో you will be away from your home. That is the biggest thing. Now when you prepare for group 1 సర్వీసెస్ ప్రిపేర్ అయినప్పుడు మీరు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండొచ్చు. ఫస్ట్ థింగ్, మన ఆంధ్రప్రదేశ్ కి సర్వ్ చేయొచ్చు. దెన్ వెన్ యూ ఆర్ ఇన్ రెస్పెక్ట్ పొజిషన్ ఆఫ్ గ్రూప్ 1, దెన్ యూ కెన్ ఆటోమేట్ అంటే డిప్యూటీ కలెక్టర్ ఆర్డీఓ స్థాయిలో కానీ, లేదా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ స్థాయిలో కానీ, డిఎస్పీ స్థాయిలో కానీ ఒక్కసారి మీరు రిక్రూట్ అయితే అంటే టాప్ పొజిషన్ లో ఉంటే, దెన్ ఆఫ్టర్ 8 years ఆఫ్ మెరిటోరియస్ సర్వీస్, అంటే ఒక 8 to 10 years ఆఫ్ మెరిటోరియస్ సర్వీసెస్ అయితే మీకు కన్ఫర్డ్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఇస్తారు. ఇట్ మీన్స్ యూ కెన్ బి ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్ ఇన్ అవర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ సెల్ఫ్. అంటే గ్రూప్ సర్వీసెస్ తో మీరు సివిల్స్ కళ అనేది నెరవేర్చుకోవచ్చు. నాట్ బై కంప్లీటింగ్ ఇన్ సివిల్ సర్వీసెస్, జాయినింగ్ ఇన్ ద గ్రూప్ 1. అర్థమవుతుందా? గ్రూప్ 1 లో ఏంటంటే మీరు డెప్యూటీ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఉంటుంది, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉంటుంది, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉంటుంది. ఈ 3 పొజిషన్స్ గ్రూప్ 1 లో. ఎప్పుడైతే ఈ 3 పొజిషన్స్ లో కానీ ఏదో ఒక పొజిషన్ లో మీరు సెలెక్ట్ అవుతారో, దెన్ ఒక 8 to 10 years ఆఫ్ సర్వీస్ లో మీకు కన్ఫర్డ్ ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది ఇస్తారు, విచ్ ఈస్ ద సెకండ్ బెస్ట్ థింగ్. దెన్ ఎందుకు ఇంకొకటి గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి? ఎందుకు ఒక సివిల్ సర్వీసెస్, స్టేట్ సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవ్వాలి. నా ఇప్పుడు మనకి చూస్తుంటే సైక్లోన్ హ్యాడ్ హిట్ ద ఆంధ్రప్రదేశ్. సైక్లోన్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యాం మనం. నెక్స్ట్, ఈ సైక్లోన్ హిట్ అయ్యే పీరియడ్ లో యూ కెన్ మేక్ సర్టన్ డెసిషన్స్ బికాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఈస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, and in the revenue division is revenue divisional officer. So as a revenue divisional officer, you can concentrate on the mitigation measures and save many lives. అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ముందుండి, కృష్ణతేజ గారు మీకు ఐడియా ఉన్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ సెక్రటరీగా చేస్తున్నారు.
ఆయన కేరళ ఫ్లడ్స్ లో అంతలాగా చేస్తే దెన్ వీ గాట్ దట్ ఫేమ్. అలాగే మన స్టేట్ లో పీపుల్ లైఫ్స్ అని కాపాడినప్పుడు వీల్ గెట్ ద జాబ్ సాటిస్ఫాక్షన్ విచ్ వీ కెన్ ఓన్లీ గెట్ త్రూ ద గవర్నమెంట్ జాబ్స్ అండ్ విచ్ వీ కెన్ టేక్ ద డెసిషన్స్ అట్ ద హైయెస్ట్ లెవెల్. గ్రూప్ 1 స్థాయిలో ఉన్నప్పుడు మన డెసిషన్ మేకింగ్ పవర్ ఉంటుంది. సపోజ్ దాన్ని ఏమంటారు, ఒక ఐలాండ్ ఉంది, ఆ ఐలాండ్ లోకి మనకి కనెక్టివిటీ ఉండాలి. దెన్ వీ కెన్ మేక్ ఎ రిపోర్ట్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆన్ వై ద బ్రిడ్జ్ ఈజ్ నెసెసరీ. దెన్ వీ కెన్ యాక్చువల్లీ చేంజ్ ద ఎంటైర్ ల్యాండ్స్కేప్ ఆఫ్ దట్ పర్టికులర్ ఐలాండ్. సో ఇంత పవర్ ఉంటుంది ఒక రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కి, రైట్? సో ఇంత పవర్ ఉన్న స్థాయి మనం ప్రిపేర్ అయితే దెన్ వీ కెన్ ఆటోమేటికలీ గ్రూప్ 1 స్థాయి అనేది హైయెస్ట్ స్టేట్ లో. గ్రూప్ 1 స్థాయికి ప్రిపేర్ అయినప్పుడు ఆటోమేటిక్ గా దాంట్లో గ్రూప్ 2 రాయొచ్చు, గ్రూప్ 3 రాయొచ్చు, గ్రూప్ 4 రాయొచ్చు, నెక్స్ట్ డిఏ ఎగ్జామ్స్ రాయొచ్చు, ఎస్ఏ ఎగ్జామ్స్ రాయొచ్చు. సో వెన్ యూ ప్రిపేర్ అట్ ద గ్రూప్ 1 లెవెల్ విచ్ కవర్స్ ఆల్ ద సిలబస్, అంటే మొత్తం ఎంటైర్ ఒక ఎకో సిస్టమ్ అంతా గ్రూప్ 1 కవర్ చేస్తుంది, దెన్ యూ కెన్ రైట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో హోలిస్టిక్ ప్రిపరేషన్ అనేది మీరు గ్రూప్ స్థాయిలో ప్రిపేర్ అయినప్పుడు అవుతుంది, రైట్? దట్స్ వై వీఆర్ ప్రొవైడింగ్ అట్ ద గ్రూప్ 1 లెవెల్ విత్ ద హైయెస్ట్ క్వాలిటీ. సివిల్ సర్వీసెస్ ఏ స్థాయి క్వాలిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో గ్రూప్ 1 స్థాయిలో అదే స్థాయి క్వాలిటీ సర్వీసెస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తుంది క్లాసెస్ లో. నెక్స్ట్, దట్స్ వై యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద గ్రూప్ 1 విచ్ ఐ వాంట్ టు టెల్. నెక్స్ట్, ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి ఆల్రెడీ మీకు చెప్పాను. ఫస్ట్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ విచ్ ఇస్ డిప్యూటీ కలెక్టర్. డిప్యూటీ కలెక్టర్ అనేది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటారు. దెన్ ఎక్సైజ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉంటుంది, డిఎస్పి ఉంటుంది, అలాగే డిఎస్పి జైల్స్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఉంటుంది, ఆర్టీఓ ఉంటుంది, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉంటుంది, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఉంటుంది, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఉంటుంది, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 ఉంటుంది. గ్రేడ్ 2 వచ్చేసరికి గ్రూప్ 2, గ్రేడ్ 2 వచ్చేసరికి గ్రూప్ 1. సో ఎప్పుడైనా సరే సూపరింటెండెంట్ లెవెల్ పోస్టులు అన్ని కూడా, వాట్ ఈస్ ఇట్, సూపరింటెండెంట్ లెవెల్ పోస్టులు అన్ని కూడా గ్రూప్ 1 లో ఉంటాయి, రైట్? నౌ సో ఈ సూపరింటెండెంట్ పోస్టులు అన్ని కూడా ఇట్ ఈస్ ఎ స్టేట్ వైడ్ పోస్ట్. సో గ్రూప్ 1 స్థాయిలో మీరు స్టేట్ వైడ్ పోస్టులు కానీ మల్టీ జోనల్ పోస్టులు కానీ ఈ పోస్టులు ఎక్కువ కంప్లీట్ అవుతారు. అదే గ్రూప్ 2 స్థాయిలోకి వచ్చేసరికి యూల్ బి ఐదర్ మల్టీ జోనల్ పోస్ట్ కానీ లేదా డిస్ట్రిక్ట్ పోస్ట్ కానీ అండ్ మాక్సిమం సెక్రటేరియట్ పోస్టులు అన్ని కూడా స్టేట్ లెవెల్ ఉంటాయి. లైక్ స్టేట్ లెవెల్లోనే అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అన్ని మీరు జాయిన్ అవ్వచ్చు, రైట్? నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద గ్రూప్ 2 పోస్ట్, గ్రూప్ 2 పోస్టులు ఏంటి? గ్రూప్ 1 లో మొత్తం అన్ని మనకి సూపరింటెండెంట్ లాంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులు మాత్రమే ఉంటాయి. వేరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు ద గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి అండ్ దెన్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా ఉంటాయి. నౌ వాట్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్, ఇట్ వాంట్స్ టు బ్రింగ్ సమ్ రిఫార్మ్స్ వేర్ ద ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఆఫ్ గ్రూప్ 2 షుడ్ బి మర్జ్డ్ విత్ ద గ్రూప్ 1. దానికోసమే కొంచెం ఒక టైం తీసుకుని నోటిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్ని కూడా గ్రూప్ స్థాయిలో మర్జ్ అయిపోతాయో మాక్సిమం జూనియర్ అసిస్టెంట్స్, నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా గ్రూప్ స్థాయిలో ఉంటాయి విచ్ ఆర్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేది అయితే స్టేట్ వైడ్ సెక్రటేరియట్ లో ఉంటాయి లేదా మల్టీ జోనల్ పోస్టులు కానీ డిస్ట్రిక్ట్ పోస్టులు, కొన్ని చాలా తక్కువ డిస్ట్రిక్ట్ పోస్టులు ఉంటాయి. వేరే గ్రూప్ 3, గ్రూప్ 4 అనేది డిస్ట్రిక్ట్ వైడ్ లో ఎక్కువ పోస్టులు అనేవి ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద గ్రూప్ 2 పోస్ట్ మాక్సిమం డిప్యూటీ తహసీల్దార్ లాంటివి మీకు తెలుసు, అలాగే సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 కావచ్చు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 కావచ్చు, దెన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్. అసిస్టెంట్ మాక్సిమం ఇప్పుడు అందరూ ఏంటి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ రీసెంట్ గా అయింది కదా 2023లో నోటిఫికేషన్, మాక్సిమం అందరూ కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో పెట్టుకున్నారు. ఎందుకో తెలుసా? బికాస్ అట్ ద లోయర్ లెవెల్ ద ప్రెషర్ ఇస్ సో హై దట్ అట్ ద హై అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లో వాళ్ళకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయడానికి ఉంటుంది. సో దెర్ ఈస్ మోర్ ఛాన్స్ ఫర్ ద కెరీర్ గ్రోత్ ఇన్ గ్రూప్ 2 అండ్ అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం దెర్ ఈస్ మోర్ ఛాన్స్ నౌ టు మేక్ షూర్ దట్ యువర్ ఫ్యామిలీ ఈస్ హ్యావింగ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ ఆల్సో. లైక్ సెక్రటేరియట్ లో ఉంటారు, సెక్రటేరియట్ లో ఉంటున్నప్పుడు ఈజీగా మీకు గుడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి హెల్త్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఫెసిలిటీస్ దట్ యూ కెన్ గెట్ వెన్ ఎవర్ యూ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 2. సో గ్రూప్ 1 స్థాయిలో ఉన్నప్పుడు సూపరింటెండెంట్ పొజిషన్స్ ఉంటారు, గ్రూప్ 2 స్థాయిలో ఉన్నప్పుడు విల్ బి అట్ ద అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్, జూనియర్ అసిస్టెంట్, దీస్ ఆర్ ద సెక్రటేరియల్ పొజిషన్స్ దట్ యూ హ్యావ్. సో డిఫరెన్స్ అర్థమైందా? దెన్ ఇఫ్ యూ సీ దీస్ థింగ్స్ మాక్సిమం గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ what is the age group that the government is actually asking for?
18 to 42 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళది ఈ రెండు కూడా పొజిషన్స్ లో దే ఆర్ రిక్రూటింగ్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్ 1 సర్వీసెస్, దెర్ ఆర్ సమ్ యూనిఫామ్ పోస్ట్స్. యూనిఫామ్ పోస్ట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఓన్లీ 30 years వరకు, విచ్ ఇస్ డిఎస్పి అండ్ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్, whereas district fire officer it is 21 to 28, whereas assistant prohibition and excise it is 28, right? So maximum 42 years వరకు కూడా you can attempt group 1 services or group 2 services. But ఒకవేళ 30 years ఓపెన్ కేటగిరీలో 30 years కానీ దాటిపోతే there is no chance for you to get into the uniform services. Okay, right? And what are other types of ఎలిజిబిలిటీ క్రైటీరియా? మ్యాక్సిమం గ్రూప్ 1 స్థాయి కానీ గ్రూప్ 2 స్థాయి కానీ మ్యాక్సిమం పోస్టులు అన్నిటికీ కూడా మినిమం గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే చాలు. కానీ దెర్ ఆర్ సమ్ పొజిషన్స్ లైక్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, నెక్స్ట్ సబ్ రిజిస్ట్రార్, దీని పొజిషన్స్ కి దేర్ ఇస్ ఎ స్పెషల్ క్వాలిఫికేషన్, ప్రిఫరెన్స్ విల్ బి గివెన్. ఇఫ్ ద ప్రిఫరెన్స్ ఈజ్ నాట్ దేర్ దెన్ ద నార్మల్ పీపుల్ కెన్ బి గెటింగ్ ద జాబ్స్. సో ఎక్కడైతే స్పెషల్ క్వాలిఫికేషన్ అవసరం అవుతుంది, లైక్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కి జస్ట్ స్పెషల్ సర్టిఫికేషన్ కావాలి. ఒకవేళ స్పెషల్ సర్టిఫికేషన్ కానీ లేకపోతే నార్మల్ పీపుల్ తీసుకుంటారు. సో ప్రిఫరెన్స్ విల్ బి గివెన్. సో అందుకే ఎప్పుడైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో యూ కెన్ యాక్చువల్లీ డూ సమ్ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్ సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ నాట్ టు గెట్ మోర్ ప్రిఫరెన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎప్పుడైతే సెలక్షన్ లాస్ట్ ఫైనల్ సెలక్షన్ దగ్గరికి వస్తుందో ఇలాంటి ఈజీగా చిన్న చిన్న చేంజెస్ అనేవి ఈజీగా మన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి, రైట్? సో ఇలాంటి సర్టిఫికేషన్స్ చేయడానికి ఎక్కువ ట్రై చేయండి. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద రిలాక్సేషన్స్, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఈ కేటగిరీస్ లో ఉన్నప్పుడు ఎనీ పోస్ట్ విల్ బి హ్యావింగ్ 5 years ఆఫ్ రిలాక్సేషన్, వేర్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ విల్ బి హ్యావింగ్ 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఆల్ ద పోస్ట్, నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ద గ్రూప్ 1 ప్యాటర్న్, గ్రూప్ 1 లో మీకు ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. సో దెర్ ఆర్ 3 levels ఆఫ్ ఎగ్జామినేషన్. ఫస్ట్ యూ విల్ బి ఫిల్టర్డ్ అట్ ద ప్రిలిమ్స్ లెవెల్, దెన్ యూ విల్ బి గెటింగ్ ఎట్ ద మెయిన్స్ లెవెల్, దెన్ ఇంటర్వ్యూ. ఇక్కడ చూస్తే ప్రిలిమ్స్ అనేది కంప్లీట్ గా ఎంసీక్యూస్ లో ఉంటుంది, వేరాజ్ మెయిన్స్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిస్క్రిప్టివ్. లెట్స్ కంపేర్ దిస్. ఎప్పుడైతే ఎంసీక్యూస్ ఫార్మాట్ లో ఉందో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సిమిలర్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటే చాలు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద డిస్క్రిప్టివ్ ఫార్మాట్ కంప్లీట్ గా మీ మైండ్ సెట్ అంతా చేంజ్ కావాలి. చాలా మంది స్టూడెంట్స్ ఏంటి అంటే గ్రూప్ 2 ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యి ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ అవడానికి ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటి, గ్రూప్ 2 లో మనం ఏం చేస్తాము, చాలా చిన్న చిన్న బిట్స్ అన్ని కూడా చదువుతాం, అవునా? వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు ద గ్రూప్ 1 యూ షుడ్ హ్యావ్ ద ఎంటైర్ టాపిక్స్. అంటే ఒక ఓవర్వ్యూ ఉండాలి. లైక్ గ్రూప్ అంటే జాకల్స్ వ్యూ ఉండాలి, అంటే ఒక నక్క ఎంతలాగా వెయిట్ చేస్తుందో అలా జాకల్స్ వ్యూ ఉంటుంది. గ్రూప్ 1 ఏంటంటే ఈగల్స్ వ్యూ, అంటే ఒక ఓవర్ ప్రతి కాన్సెప్ట్ మీద కూడా ఒక ఓవర్వ్యూ ఉండాలి. ఎప్పుడైతే ఒక ఓవర్వ్యూ ఉంటుందో అప్పుడు మాత్రమే ఒక ఆన్సర్ అనేది 250 words లో రాయగలం. లైక్ లెట్స్ సే ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ మీద మనం కంటెంట్ తీసుకుంటే ఒక 30 pages 40 pages వస్తుంది. వాడు ఇచ్చిన క్వశ్చన్ కి వీ నీడ్ టు రైట్ ఇట్ ఇన్ 2 pages. అంత కన్సైజ్ చేసి ఎలా రాయగలం? ఎప్పుడైతే మనకు ఓవర్వ్యూ తెలుస్తుందో అప్పుడు మాత్రమే మనం పాయింట్స్ అనేవి ప్రయారిటైజ్ చేసుకొని దెన్ వీ కెన్ రైట్ ఇట్ ఇన్ ఏ వెరీ రిలవెంట్ మేనర్. సో దట్స్ వై దెర్ ఇస్ ఎ నీడ్ టు షిఫ్ట్ ద మైండ్ సెట్. గ్రూప్ స్థాయిలో ప్రిపేర్ అయ్యేటప్పుడు యూ హ్యావ్ ఎ ఆబ్జెక్టివ్ మైండ్ సెట్. గ్రూప్ 1 స్థాయిలో ప్రిపేర్ అయ్యేటప్పుడు యూ నీడ్ టు హ్యావ్ ద వర్క్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ దట్ యూ స్టడీ. అర్థమవుతుందా? సో దట్ ఈస్ వేర్ యూ నీడ్ ద అనాలిసిస్ పార్ట్. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్క్రీనింగ్ టెస్ట్ విచ్ ఇస్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, ఇదేంటి అంటే 2 papers ఉంటాయి, 120 marks 120 marks. సో ఫస్ట్ పేపర్లో వచ్చేసరికి దెర్ ఆర్ 4 subjects, ఈచ్ పేపర్ లో 30 questions ఉంటాయి. ఈచ్ సెక్షన్ లో హిస్టరీ అండ్ కల్చర్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఐఆర్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్, జోగ్రఫీ. వేరాజ్ పేపర్ 2లోకి వచ్చేసరికి జనరల్ మెంటల్ ఎబిలిటీ 60 marks ఉంటుంది, ఎస్ఎన్టీ అండ్ కరెంట్ అఫైర్స్ 30 marks ఉంటుంది. బట్ దేర్ ఇస్ ఎ క్యాచ్ హియర్. నార్మల్ గా మీరు ఇన్ కంపారిజన్ టు ద అదర్ థింగ్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో నెగిటివ్ మార్కింగ్ ఉంది.
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో నెగిటివ్ మార్కింగ్ లేదు. వేరస్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో వీ హ్యావ్ ఎ నెగటివ్ మార్కింగ్ ఆఫ్ 1/3. అంటే ఏంటంటే ఒక స్టూడెంట్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యాతను ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు, మైండ్ సెట్ ఎలా చేంజ్ ఉండాలి? ఇక్కడ 150 క్వశ్చన్స్ ఇస్తే టీఎస్పీఎస్సీలో అన్ని పెట్టేసేయచ్చు. అన్ని పెట్టినప్పుడు ఒక 100 కరెక్ట్ అయితే ఎస్ యూ విల్ బి ఇన్ టు ద మెయిన్స్. వేరాజ్ ఇక్కడ ఏంటి అంటే యూనిట్ టు హ్యావ్ ఎ కాషన్, కొంచెం చూసుకొని ఎక్కడైతే మీకు నెగిటివ్ వెళ్తుందో యూనిట్ టు లీవ్ ద క్వశ్చన్స్, దెన్ యూనిట్ టు సబ్మిట్ మాక్సిమం ఆన్సర్. 120 మొత్తం 240 క్వశ్చన్స్ లో ఎక్కడైతే మీరు ఖచ్చితంగా మీరు ఆన్సర్ పెట్టగలరో అది మాత్రమే పెట్టదు. సో దెర్ షుడ్ బి డిఫరెన్స్ ఇన్ ద మైండ్ సెట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 రాసే వాళ్ళు ఎప్పుడైతే తెలంగాణ గ్రూప్ 1 పడుతుందో యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ఎ నాన్ లోకల్ కేటగిరీ. లైక్ వైజ్ తెలంగాణ పీపుల్ కూడా దే కెన్ రైట్ ఇన్ ఎ నాన్ లోకల్ కేటగిరీ. బట్ ఇక్కడ లోకల్ అనే పదం వచ్చింది కాబట్టి వీ నీడ్ టు సీ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లోకల్. అంటే ఎప్పుడు మనం ఒక స్టూడెంట్ ని వీడు ఈ జోన్ లోకి లోకల్, ఈ డిస్ట్రిక్ట్ లోకి లోకల్ అని ఎప్పుడు అంటాం? ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇఫ్ యు సీ ఏ పర్సన్ హూ స్టడీస్ ఫ్రమ్ 6th to 10th class for 4 years straight, then they can be considered local. Whereas in Telangana, it is from 1st to 7th. There is a difference. Local candidate అని ఎప్పుడు అంటాం? ఒక పర్సన్ 6th to 10th మన ఆంధ్రప్రదేశ్ లో మీరు ఏ జిల్లాలో అయితే చదివారో దట్ బికమ్స్ యువర్ లోకల్ డిస్ట్రిక్ట్, దట్ బికమ్స్ యువర్ జోన్. వేరాజ్ తెలంగాణ ఇట్ ఈస్ 1st to 7th class. ఆ డిఫరెన్స్ ఉంది లోకల్ క్రైటీరియాలో. ఓకేనా? దెన్ వెన్ ఇట్ కమ్స్ టు ద మెయిన్స్, ఎప్పటి వరకు మీరు ఎంసీక్యూస్ అని కొంచెం జాగ్రత్తగా చూసుకుని కొంచెం ఎలిమినేషన్ టెక్నిక్స్ యూజ్ చేసి కొంచెం ఇప్పుడు 2 ఆప్షన్స్ తెలిస్తే 2 ఆప్షన్స్ తెలియవు, దెన్ విల్ బి 50-50 ఛాన్స్ తో కొంత ప్రపోర్షన్ తో విల్ బి ఆల్సో లెటింగ్ యూ వాట్ ఆర్ ద టెక్నిక్స్ దట్ యూ నీడ్ టు యూజ్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. క్లియర్ క్లాసెస్ లో మేము చెప్తాం. రైట్. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయిపోతారో దెన్ ద ఎంటైర్ షిఫ్ట్ ఆఫ్ మైండ్ సెట్ ఈస్ నీడెడ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఎందుకు అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ విల్ బి హ్యావింగ్ 5 పేపర్స్. Apart from 2 qualifying papers, you have general English and general Telugu. Apart from this, you will be having other 5 papers. ఈ అన్ని కూడా 3 hours examination ఉంటుంది. Then 15 questions you need to write it. Every question have a choice. Every question you have a choice. అంటే 30 questions ఇస్తే దాంట్లో 15 questions మీరు రాయాలి. ఈ 15 questions కి each question will be having 10 marks. Then 150 marks for each of the paper. మొత్తం 750 మార్క్స్ ఉంటుంది. దెన్ 75 మార్క్స్ విల్ బి హ్యావింగ్ ఇంటర్వ్యూ. లాస్ట్ టైం చూస్తే అంటే ఇప్పటివరకు రిజల్ట్స్ డిక్లేర్ అయింది, నాట్ ద 2023 నోటిఫికేషన్ ఏదైతే రీసెంట్ గా మేలో ఎగ్జామ్ అయిందో అది కాకుండా 23లో రిజల్ట్ డిక్లేర్ అయింది చూస్తే 75 మార్క్స్ కి 72 మార్క్స్ కూడా వేశారు ఇంటర్వ్యూలో. సో యూ హ్యావ్ మోర్ ఛాన్స్ నాట్ టు స్కోర్ గుడ్ పోస్ట్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది మీకు పోస్ట్ వస్తుందా రాదా అని డిసైడ్ చేస్తే, ఇంటర్వ్యూ అనేది ఏ పోస్ట్ వస్తుంది అని డిసైడ్ చేస్తుంది. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ విల్ డిసైడ్ విచ్ పోస్ట్, వెదర్ యూ విల్ బి గెటింగ్ పోస్ట్ ఆర్ నాట్, వేర్ ఇంటర్వ్యూ ఇట్ విల్ బి లెటింగ్ యూ నో విచ్ పోస్ట్ యూ విల్ బి గెటింగ్. సో ఇంటర్వ్యూలో కూడా నీట్ గా పెర్ఫామ్ చేయాలి. అండ్ వెన్ యూ టేక్ ద కోచింగ్ అట్ సివిక్ సెంటర్ ఐఏఎస్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాసెసే కాదు, ఎప్పుడైతే మీరు మెయిన్స్ క్వాలిఫై అవుతారో ఫ్రీగా ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా సివిక్ సెంటర్ ఐఏఎస్ దగ్గర ముఖాముఖి ప్రోగ్రామ్ కింద యూ విల్ బి గెటింగ్ ఇట్. రైట్. దెన్ సో ఇప్పుడు మనం చూసాం మాక్సిమం 725 మార్క్స్ కి ఇంకొక 750 మార్క్స్ కి ఇంకొక 75 మార్క్స్ ఏమో ఇంటర్వ్యూకి. మనకి 2023లో డిక్లేర్ చేసిన రిజల్ట్ లో మనం ఒక్కసారి మార్క్స్ చూస్తే, టాప్ లో వచ్చిన మార్క్స్ చూస్తే హైయెస్ట్ అంటే భానుశ్రీ గారు who is from civic center IAS 525.25 మార్క్స్. ఇది ఈ మార్క్స్ అనేవి ఎంతకి 825 మార్క్స్ కి, అంటే ఎంత 63% మాత్రమే. 63% మాత్రమే. సో ఏంటి అంటే మీకు 100 out of 100 రావాల్సిన అవసరం ఎక్కడ లేదు. యూ నీడ్ టు బి గుడ్ అమాంగ్ ద పీపుల్ హూ అటెండెడ్ ద ఎగ్జామినేషన్. అంటే మాక్సిమం మీరు ఎలా ఉండాలి, మీరు మాక్సిమం అంటే చాలా మంది ఏం చేస్తుంటారు అంటే సిలబస్ కావాలని 100% కూడా సిలబస్ కవర్ చేసి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం మానేస్తారు, టెస్ట్ సిరీస్లు రాయడం మానేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, మీరు ఏదైతే చదువుతున్నారో దాని మీద మీకు గ్రిప్ రాదు. ఎందుకు? నార్మల్ గా మనం ఒక కాన్సెప్ట్ చదివేటప్పుడు, లెట్స్ సే ఫండమెంటల్ రైట్స్ అని నేను కాన్సెప్ట్ చదివాను,
దెన్ ఐ విల్ బి లెటింగ్ యూ ఓకే ఆర్టికల్ 14, 15, 16 ఏంటి అని నాకు తెలుస్తాయి. ఎప్పుడైతే నేను టెస్ట్ సిరీస్ రాస్తానో అప్పుడు మాత్రమే వీటి మధ్య ఉంటాయి కదా చిన్న చిన్న లింక్స్ అనేవి, అవి అప్పుడు మాత్రమే తెలుస్తాయి. దెన్ దట్ విల్ యాక్చువల్లీ క్లియర్ యువర్ కాన్సెప్ట్. కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మీరు మొత్తం సిలబస్ కవర్ చేసినప్పుడు కాదు, ఎప్పుడైతే మీరు కవర్ చేసిన సిలబస్ అనేది రిపీటెడ్ గా రివిజన్ చేసి టెస్ట్ సిరీస్ రాస్తారో అప్పుడు మాత్రమే మీరు ప్రిపేర్ అయిన కాన్సెప్ట్ మీద కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది. వాళ్ళకి మాత్రమే హైయెస్ట్ ర్యాంక్స్ అనేవి వస్తాయి. ఎందుకు? ఇట్ ఈస్ we don't need 80% or 90%. We only need 63% to be the highest ranker, first ranker, right? So DCs లో లీస్ట్ మార్క్ ఎంత 462.5, whereas DSPs లో హైయెస్ట్ మార్క్ ఎంత 500 మార్క్స్, whereas లీస్ట్ ఎంత 443. సో 443 మార్క్స్ వస్తే it is at 50 to 55% marks వస్తే then you will be getting DC or DSP, which is very much needed in order to be a all India servant after 8 to 10 years. నేను చెప్పా కదా, ఎప్పుడైతే DC కానీ DSP కానీ ట్యాక్స్ ఆఫీసర్ కానీ వస్తుందో then it is very clear that you can be a all India service officer. దానికి ఎంత కావాలి మీకు? 50 to 55% మార్క్స్ ఉంటే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు, రైట్? నెక్స్ట్, సో నెక్స్ట్ సెషన్స్ లో ఇండివిజువల్ పేపర్స్ మీద అనాలిసిస్ అనేది ఉంటుంది. లెట్స్ డిస్కస్ అబౌట్ ఎస్ఏ. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ గ్రూప్ 2 దగ్గర ఆగిపోయి గ్రూప్ 1 ఎందుకు రారు అంటే గ్రూప్ 1 అనేది డిస్క్రిప్టివ్ ఫార్మాట్ లో ఉంటుంది, నాకు ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలో తెలియదు, అందువల్ల నేను గ్రూప్ 1 అటెంప్ట్ చేయలేకపోతున్నాను. చాలా మంది స్టూడెంట్స్ ఆగిపోతున్నారు, ఎందుకంటే గ్రూప్ 2 కూడా గ్రూప్ 1 ఆగిపోతున్నారు. ఇక్కడ ఏంటి మనకి ఆన్సర్ రైటింగ్ ఎబిలిటీస్, దాంట్లో ఎస్ఏ రైటింగ్. ఎస్ఏ రైటింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఒక 1000 words రాయాలి. 1000 words ఒక టాపిక్ మీద రాయాలంటే అంత ఈజీయా? చాలా కష్టం. అది ఈజీ అవ్వాలంటే ఏం చేయాలి? మీకు జనరల్ ఎస్ఏ అంటే ఏదో సెపరేట్ గా బయట నుంచి టాపిక్స్ అని ఇచ్చేసారు. వాట్ ఆర్ ద టాపిక్స్? కరెంట్ అఫైర్స్ కావచ్చు, సోషియో పొలిటికల్ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, కల్చరల్ అండ్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్, సివిక్ అవేర్నెస్, రిఫ్లెక్టివ్ టాపిక్స్. సో ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు పేపర్ 1 to పేపర్ 5 ఎప్పుడైతే ప్రిపేర్ అవుతారో ఇట్ ఈస్ జస్ట్ ఎ హోలిస్టిక్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్. సపోజ్ లెట్స్ సే రైట్ జనరల్ ఎస్సే ఇది అనుకున్నాం, మీన్స్ షుడ్ జస్టిఫై ద ఎండ్ అంటే ఏంటి? ఇది గాంధీజీ చెప్పారు, ధోని చెప్పారు, ఇలా చాలా మంది ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, రిజల్ట్ మీద కాదు. ఇది ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే రిజల్ట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. అది రిఫ్లెక్టివ్ టాపిక్స్ కింద ఇచ్చే ఛాన్స్ ఉంది. సో దీని బేసిస్ మీద మనం ఎలా రాస్తాం ఆన్సర్? హిస్టారికల్లీ ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే రిజల్ట్ ఎలా కనపడింది, దెన్ విల్ బి రైటింగ్ సమ్ ఎగ్జాంపుల్స్. తర్వాత జాగ్రఫికల్ గా ఇక్కడ ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ లో ఎలా మనకు అది యూజ్ అవుతుంది, తర్వాత ఎకనామికల్ గా ఎలా యూజ్ అవుతుంది, తర్వాత ఎన్విరాన్మెంటల్ గా ఎలా యూజ్ అవుతుంది. సో ఒక్కొక్క డైమెన్షన్ మనం రాస్తూ వెళ్ళి దెన్ విల్ బి రైటింగ్ ద ఛాలెంజెస్, అండ్ ఫర్ ద ఛాలెంజెస్ విల్ బి రైటింగ్ ద సొల్యూషన్స్, దెన్ విల్ బి రైటింగ్ ద కన్క్లూజన్. ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్ లో డిఫరెంట్ డైమెన్షన్స్ లో రాస్తూ వెళ్తే ఎస్ఏ అనేది చాలా ఈజీగా రాయొచ్చు. దానికి ఏం కావాలి? ఫస్ట్ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్, స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత ఆల్ సబ్జెక్ట్స్ యూ నీడ్ టు నో ద డైమెన్షన్స్. ఎప్పుడైతే మీకు డైమెన్షన్స్, సపోజ్ లెట్స్ పొలిటికల్ డైమెన్షన్ ఇది, ఎకనామిక్ డైమెన్షన్ ఇది, ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్ ఇది, ఒక్కొక్క దాని మీద జస్ట్ ఒక పారా రాస్తారు అంతే, మొత్తం ఒక పేజ్ రాయక్కర్లేదు. సో ఒక టాపిక్ మీద ఒక ఓవర్వ్యూ ఉండాలి ఆ పర్టికులర్ డైమెన్షన్. సపోజ్ లెట్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇప్పుడు సైక్లోన్ మొత్తం ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే దాని మీద ఎస్ఏ వచ్చిందని అనుకుందాం. మీరు దాని ఎకనామిక్ పరంగా ఏం చేస్తారు? డిజాస్టర్ అంటే ఎప్పుడైతే డిజాస్టర్ వచ్చిందో దానివల్ల లైవ్లీహుడ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, ఫిషర్మెన్ అనే వాళ్ళు దాని చేపలు వేటకు వెళ్ళలేకపోతున్నారు, దానివల్ల వాళ్ళ లైవ్లీహుడ్ ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల వాళ్ళు హ్యూమన్ డెవలప్మెంట్ లో ఇంకా కిందకు వెళ్ళిపోతారు. సో ఇలాంటివన్నీ కూడా ఎకనామిక్ డైమెన్షన్ లో మీరు రాస్తారు. అదే డిజాస్టర్ మేనేజ్మెంట్ ది పొలిటికల్ డైమెన్షన్స్ మనం రాయమంటే హౌ ద గవర్నమెంట్ ఈజ్ రియాక్టింగ్ టు ద సైక్లోన్, హౌ డిడ్ ఇట్ మిటిగేట్ ద సైక్లోన్, అండ్ మిటిగేషన్ మెజర్స్ ఎలా తీసుకున్నారు అనేది నేను పొలిటికల్ అండ్ గవర్నెన్స్ మెజర్స్ లో రాస్తాను. అదే ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్ లో రాయాలి అంటే ఈ మధ్య సైక్లోన్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. వై? బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్, ద సైక్లోన్స్ ఆర్ ఇంక్రీజింగ్ నవేడేస్. సో నేనేం చేశాను, ఒక సైక్లోన్ అనే దానికి డిఫరెంట్ డైమెన్షన్స్ చెప్తున్నాను. ఈ డైమెన్షన్స్ రాయడమే జనరల్ ఎస్సే యొక్క మెయిన్ కాన్సెప్ట్.
సో గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 అంటే ఆన్సర్ రైటింగ్ అని భయపడే వాళ్ళు డెఫినెట్లీ భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీ దగ్గర కాన్సెప్ట్ ఉంటే గ్రూప్ 2 ఇంకా చాలా కష్టం. ఎందుకంటే ఎక్కడెక్కడో బిట్లు అడుగుతూ ఉంటాడు, దాన్ని చదివి దాన్ని రైట్ ఆన్సర్ చేయాలి. వేరస్ గ్రూప్ 1 ఒక క్వశ్చన్ చూసి దానికి మనం ఓవర్ రాస్తాం, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ అవి యాడ్ చేస్తూ వెళ్తాం. దాని ఆన్సర్ రైటింగ్ స్ట్రక్చర్ అనేది కూడా మీకు క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది జనరల్ ఎస్సే రాసే విధానం. సో ఏ ఒక్క స్టూడెంట్ కూడా గ్రూప్ 1 ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, జనరల్ ఎస్సే ఉంటుందని వెనక్కి తగ్గాల్సిన అవసరమే లేదు. రైట్. నెక్స్ట్ గ్రూప్ 1 మీకు ఫస్ట్ ఫాలో అవ్వాలి. మీరు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఫస్ట్ ఏంటి అంటే రెఫరెన్స్ బుక్స్ ఎప్పుడూ కూడా గవర్నమెంట్ బుక్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ అనేది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో అది మళ్ళీ దీంట్లో ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయని చెప్పి ఒక ఫామ్ పెడుతుంది. ఈవెన్ యూపీఎస్సీ కూడా రీసెంట్ గా మీకు తెలిసిందే, యూపీఎస్సీ కూడా రీసెంట్ గా యాక్సెప్ట్ చేసింది. ప్రిలిమ్స్ అయిన తర్వాత ఇమీడియట్ గా మేము సజెషన్స్ అడుగుతాము రెఫరెన్సెస్ అప్లోడ్ చేయమని. ఒకవేళ రెఫరెన్స్ అప్లోడ్ చేసిన దాంట్లో మా సైడ్ నుంచి ఏమన్నా తప్పుంటే మేము కరెక్షన్ చేసుకుంటాం. అది యూపీఎస్సీ కూడా యాక్సెప్ట్ చేసింది. ఏపీపీఎస్సీ ఎప్పటి నుంచో చేస్తుంది. సో ఏపీపీఎస్సీ చేసేటప్పుడు డిస్క్రిపెన్సీస్ మీరు రైజ్ చేయాలి. సార్ ఈ ఆన్సర్ తప్పు, ఎందుకు తప్పు? సార్ ఈ బుక్ లో ఎలా ఇచ్చాడు, ఆ బుక్ ఏదో ప్రైవేట్ పబ్లికేషన్ మనం పెడితే వాడు ఊరుకోడు. ఓన్లీ గవర్నమెంట్ పబ్లికేషన్ మాత్రమే పెట్టాలి, లేదా గవర్నమెంట్ వెబ్సైట్ పెట్టాలి, లేదా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి లాంటి ఆర్టికల్స్ పెట్టాలి. సో ఇవి పెడితేనే వాడు యాక్సెప్ట్ చేస్తాడు మీ రెఫరెన్సెస్ గా. సో అంటే ఏంటి, హీఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు ఫాలో ద సోర్సెస్ విచ్ ఆర్ స్టాండర్డ్ ఇన్ నేచర్. అదే గవర్నమెంట్ అనే కాదు, ఏదైనా ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్ ఐఐటి బుక్స్, అలాగే ఏంటి దాని JN2K పబ్లిష్డ్ బుక్స్. సో ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేసిన బుక్స్ మాత్రమే మనం చదవాలి. ద ఫస్ట్ మేజర్ థింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఏంటిది అంటే NCERT బుక్స్. దట్ ఈస్ లైక్ భగవద్గీత, బైబిల్, ఎవ్రీథింగ్. ఎందుకు అంటే మీరు 2023 నోటిఫికేషన్ లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ చూస్తే మీరు రాశారు ఇండియన్ హిస్టరీలో ప్రతి ఒక్క బిట్ NCERT టెక్స్ట్ బుక్ నుంచి అలా తీసాడు, ఇలా కాపీ పేస్ట్ చేశాడు. ప్రతి బిట్ 30 out of 30 బిట్స్ డైరెక్ట్ గా అలా ఇచ్చినవి. సో ఇట్ మీన్స్ whenever you are studying Indian history from NCERT book, you will be able to score 30 out of 30 in the prelims examination without any doubt. And ఎప్పుడైతే మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసిందో ఈ NCERT బుక్స్ లో ఎక్కువ అనాలిసిస్ ఇస్తాడు, ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఇప్పుడు థీమ్స్ ఇన్ ద ఇండియన్ పాస్ట్ అని చెప్పి బుక్స్ ఉన్నాయి, అవి కానీ చదివినప్పుడు మీకు ఎక్కువ ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. ఈ ఎగ్జాంపుల్స్ అనేది మీరు మెయిన్స్ ఆన్సర్ లో ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకు? యు ఆర్ ఎన్ ఆఫీసర్, నాట్ ఎ జర్నలిస్ట్. నార్మల్ గా జర్నలిస్టులు ఏం చేస్తారు, అక్కడ అది జరిగిన దాంట్లో 10 మంది చనిపోయారు, ఈ అబ్బాయి కారణం అంటారు. అదే ఆఫీసర్ ఏం చేయాలి, అక్కడ అది జరిగిన దాంట్లో 10 మంది చనిపోయారు, చనిపోయినప్పుడు ఈ ఆధారాలు ఉన్నాయి, ఈ ప్రూఫ్స్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ దీస్ ప్రూఫ్స్ ఐఎమ్ యాక్చువల్లీ అరెస్టింగ్ హిమ్. సో అలాగా ప్రూఫ్ చూపెట్టిన తర్వాత యాక్షనబుల్ యాక్షన్ తీసుకోవాలి. సో ఎప్పుడైనా సరే ఆఫీసర్ మైండ్ సెట్ ఉండాలి అంటే మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు యూ నీడ్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్. యు ఆర్ ఎ గుడ్ బాయ్, ఐ నీడ్ టు టెల్ వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ దట్ సజెస్ట్ యు ఆర్ ఎ గుడ్ బాయ్. ఇదే రకంగా మెయిన్స్ ఆన్సర్ అనేది రాయాలి. యు ఆర్ పాసింగ్ ఏ స్టేట్మెంట్ ఏంటి, మోదీ సర్కార్ ఈజ్ నాట్ డూయింగ్ ఎనఫ్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద ఎకనామిక్ గ్రోత్. అది ఎక్కడ, ఏ IMF రిపోర్ట్ చెప్పిందా, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చెప్పిందా, ఏ రిపోర్ట్ బేసిస్ మీద క్రిటిసిజం ఇస్తున్నాం? ఇలాంటివన్నీ కూడా మీరు మెయిన్స్ ఆన్సర్స్ లో పెట్టాలి. ఇలాంటి వాటికి ఎగ్జాంపుల్స్ యూజ్ చేయొచ్చు, డేటా యూజ్ చేయొచ్చు, రిపోర్ట్స్ యూజ్ చేయొచ్చు. ఇవన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయి? NCERT బుక్స్ లో క్లియర్ గా అన్ని దొరుకుతాయి. సో ఫస్ట్ థింగ్ ఇంగ్లీష్ మీడియంలో NCERT బుక్స్ చదవాలి. అండ్ NCERT బుక్స్ చదివి యూ నీడ్ టు మేక్ యువర్ ఓన్ నోట్స్. అండ్ దెన్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ రిఫరెన్సెస్ లో ది హిందూ పేపర్. ఫస్ట్ థింగ్ ది హిందూ పేపర్ అనేది ఖచ్చితంగా చదవాలి. హిందూ పేపర్ లో ఎందుకు చదవమంటున్నాం, బికాస్ వెనెవర్ హీ ఈస్ పబ్లిషింగ్ ఎనీ ఆర్టికల్, అండ్ అది మనం మ్యాక్సిమం PIB నుంచి కానీ వాటి నుంచి తీసుకుంటాడు. ఆర్టికల్ చూసి యూనిట్ టు గో టు గవర్నమెంట్ వెబ్సైట్. ఎందుకంటే ప్రతిరోజు గవర్నమెంట్ వెబ్సైట్ చెక్ చేయలేం కదా. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఏం చెప్తుంది, ప్రతిరోజు చెక్ చేయలేం కదా. కానీ హిందూ పేపర్ చదివితే మనకి ఏంటి మేజర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటాం వెబ్సైట్ లోకి వెళ్ళి, అప్పుడు మనకి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో దట్స్ వై ఫస్ట్ NCERT బుక్స్, దెన్ ది హిందూ న్యూస్ పేపర్. And as we are preparing for Andhra Pradesh examinations, we need to know the Andhra Pradesh perspective also. ఎప్పుడైనా మీరు చూసారా,
ది హిందూ పేపర్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్ట్ లో గొడవలు ఉన్నాయని, ఏపీ తెలంగాణ వాటర్ డిస్ప్యూట్స్ గురించి ఎప్పుడన్నా చూసారా హిందూలో ఆర్టికల్స్? అన్నప్పుడు ఆ ఒక్క పేపర్ ఎలా ఫాలో అవుతారు? ఆ ఒక్క పేపర్ ది హిందూ ఫాలో అవుతూ స్టేట్ పేపర్ లో మీరు ఆర్టికల్స్ చదువుతారు, లైక్ ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు. వీటిలో ఏంటి, రిటైర్డ్ ఇరిగేషన్ ఎంప్లాయీస్, రిటైర్డ్ పవర్ ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడా ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళ పర్స్పెక్టివ్ చదివినప్పుడు మీకు స్టేట్ లో సిచ్యువేషన్ ఏంటి, ఎవరెవరు ఎలా అనుకుంటున్నారో మీకు తెలుస్తుంది. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్, అండ్ యూ నీడ్ టు క్రాస్ వెరిఫై విత్ దట్ పర్టికులర్ వెబ్సైట్. ఎప్పుడు కూడా క్రాస్ వెరిఫై చేసుకోకుండా మనం ఇన్ఫర్మేషన్ అనేది ట్రూ అనుకోకూడదు, బికాస్ వీఆర్ ద ఆఫీసర్స్ హూ విల్ బి పోస్టింగ్ ఇన్ సమ్ పోస్ట్. అంటే డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, లేకపోతే డిఎస్పీ కావచ్చు, మీరు ప్రూఫ్ చూపించుకొని మీరు ఏది చేయకూడదు. ఓకేనా, రైట్. దెన్ అదర్ రెఫరెన్స్ బుక్స్ అండి, సపోజ్ లక్ష్మీకాంత్ లాంటివి, ది బికేమ్ స్టాండర్డైజ్డ్. ఎందుకు స్టాండర్డైజ్ అయిపోయినాయి? అరౌండ్ 18 to 19 ఎడిషన్స్ రిలీజ్ చేసి, ఎప్పుడైతే అన్ని ఎడిషన్స్ రిలీజ్ చేస్తాయో ఏమవుతుంది, ఇమ్మీడియట్ గా ఒక ఎడిషన్ తర్వాత ఒక ఎడిషన్ అనేది మిస్టేక్స్ కరెక్షన్ చేసుకుంటూ వస్తాడు. అండ్ ఎప్పుడైతే కరెక్షన్ చేసుకుంటున్నాడో దాని యొక్క అథెంటిసిటీ పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు అందరూ కూడా పాలిటీ అంటే లక్ష్మీకాంత్ బుక్ అని అన్నారు, కానీ ఫస్ట్ ఏంటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ విచ్ ఈస్ ఏ ఎన్సిఆర్టీ బుక్, అది మేజర్ రెఫరెన్స్. లక్ష్మీకాంత్ అనేది సెకండ్ రెఫరెన్స్, కానీ అది అథెంటిక్. అది ఇలాంటివన్నీ కూడా మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకుని రెఫరెన్స్ బుక్స్ అనేవి ఫాలో అవ్వచ్చు. నౌ ఏపీఎస్సి గ్రూప్ 1 లో ఏ టైప్ ఆఫ్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు? ఎలా ఉండదు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అన్ని కూడా. బట్ ఇప్పుడేంటి, మ్యాచింగ్, నెక్స్ట్ స్టేట్మెంట్ బేస్డ్, అలాగే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. సో ఇట్ ఈస్ ఏ సింపుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ విచ్ ఈస్ ఆస్కింగ్ సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్, 2 స్టేట్మెంట్ క్వశ్చన్స్, 3 స్టేట్మెంట్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. సో ఇలాగ టఫ్నెస్ అనేది పెరిగిపోయింది. సో ఎంతలా పెరిగిపోయింది, ఏపీఎస్సి గ్రూప్ తీసుకెళ్లి ఏపీఎస్సి గ్రూప్ 1, ఇదివరకు ఉన్న ఏపీఎస్సి గ్రూప్ 1 టఫ్నెస్ కి వెళ్ళిపోయింది. ఏపీఎస్సి గ్రూప్ 1 వచ్చేసరికి యూపీఎస్సి స్టాండర్డ్ ఆటోమేటిక్ గా టచ్ చేశాడు. కానీ మూడింటికి డిఫరెన్స్ ఏంటి డిఫికల్టీ స్టాండర్డ్ లో? ఇఫ్ యు సీ యూపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీలో మీకు 70% ఎనలైటికల్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఎనలైటికల్ క్వశ్చన్స్ అంటే మీకు డైరెక్ట్ గా రెఫరెన్స్ లో ఎదిగితే మీకు అది దొరికేది. రెఫరెన్స్ ని మీరు కనెక్ట్ చేసుకోగలగాలి. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యూపీఎస్సీ అరౌండ్ 2020 to 23 ఆర్ఆర్కి ఆస్కార్ వచ్చిన టైంలో, సో ఆస్కార్ వచ్చిన నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ ఎగ్జామ్ జరిగింది ప్రిలిమ్స్ లో. దాంట్లో ఏ క్వశ్చన్ అడిగాడు, ఒక ఒరాంగటన్ స్పీషియస్ వుడ్ యూజ్ చేస్తే బ్యాక్టీరియా తింటుంది, ఆ స్పీషియస్ ఏంటిది అని అడిగాడు. ఇది ఎక్కడి నుంచి అడిగాడు అనుకుంటున్నారు? బ్యాక్ ఎండ్కి వెళ్ళి ఆర్ఆర్ఆర్కి ఆస్కార్ వచ్చింది, ఓకే, ఆస్కార్ ఆర్ఆర్ఆర్కి వచ్చింది. దాంతో పాటు ఇంకొక దానికి కూడా ఒక రికగ్నిషన్ వచ్చింది. ఏంటిది? ఎలిఫెంట్ విస్పరస్. మీరు విన్నారా? ఎలిఫెంట్ విస్పరస్ కూడా రికగ్నిషన్ వచ్చింది. ఎప్పుడైతే ఎలిఫెంట్ విస్పరస్ రికగ్నిషన్ వచ్చిందో వాడు ఏం చేశాడు, ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అంటే ఇమ్మీడియట్గా అడుగుతారు. సో దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ విచ్ కెన్ బి యూపీఎస్సీ, ఏపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ. సో ఇమ్మీడియట్ గా వాడు ఏం చేశాడు, ఆ ఎలిఫెంట్ విస్పరస్ అనేది ఏ సైట్ లో స్ట్రీమ్ అవుతుంది, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. దాని పక్కనే ఒక ఒరాంగటన్ స్పీషియస్ గురించి ఒక డాక్యుమెంటరీ ఉంది. ఆ డాక్యుమెంటరీలో ఈ ఒరాంగటన్ స్పీషియస్ ఆ వుడ్ తీసుకుని బ్యాక్టీరియా తింటూ ఉంటుంది. దాన్ని చూసి వాడు అడిగాడు. అంటే ఏంటి, యూపీఎస్సీలో మాక్సిమం ఒక దగ్గర మీకు దొరకదు, అనలైటికల్ 2-3 సోర్సెస్ చూసి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది వాడు క్వశ్చన్ ఇస్తాడు. ఎందుకు? బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. బట్ హౌ టు ఆస్క్, ఒక స్టేట్మెంట్ వచ్చేసరికి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గురించి అడిగితే, ఒక స్టేట్మెంట్ వచ్చేసరికి కాశ్మీర్ గురించి అడుగుతాడు. సో యూ కెన్ లింక్ డిఫరెంట్ టాపిక్స్ ఇన్ వన్ క్వశ్చన్. సో 70% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ యూపీఎస్సీ ఆర్ అనలైటికల్ ఇన్ నేచర్, వేరే 30% ఆర్ ఫ్యాక్చువల్. అండ్ యూపీఎస్సీలో ఏంటి అంటే ఈ క్రికెట్ వాటి గురించి కూడా అడుగుతాడు, బికాస్ ఛాంపియన్షిప్స్ గురించి అండ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ గురించి కూడా అడిగాడు. అండ్ నా గ్రూప్ 1 వచ్చేసరికి మీరు చూస్తే 60 to 50% అనేది అనలైటికల్ క్వశ్చన్స్ ఇప్పుడు వచ్చేసింది. అనలైటికల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నాట్ వాడు అడిగినట్టు ఎక్కడెక్కడి నుంచో అడగడం. ఈ క్వశ్చన్ చూద్దాం మనం. బహదూర్ షా, జహాందర్ షా, ఫరూక్ సియర్, మహమ్మద్ షా, షా ఆలం, వీళ్ళందరూ కూడా మొఘలు మనకు తెలుసు. కానీ ఎవరు ఫస్ట్ రూల్ చేశారు, ఎవరు తర్వాత రూల్ చేశారు అనేది మనకు ఒక క్లారిటీ ఉంటుంది, ఒక అనాలిసిస్ ఉంటే తప్ప మనం ఈ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయలేం, రైట్? సో ఇలాంటి అనలైటికల్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతాడు. ఈ అనలైటికల్ ఏంటిది? ఇది అనలైటికల్ క్వశ్చన్ ఫ్రమ్ ద ఫ్యాక్చువల్ కంటెస్ట్. యూపీఎస్సీలో కంప్లీట్ గా అనలైటికల్ అడిగితే, గ్రూప్ 1 లో అనలైటికల్ విత్ ఫ్యాక్చువల్ కంటెంట్.
ఇంకా మీరు బెటర్ ఏపీపీఎస్సీలో. టీఎస్పీఎస్సీ ఫస్ట్ టైం 2020లో ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఎగ్జామ్ కండక్ట్ చేసిన దాంట్లో 150 క్వశ్చన్స్ అడిగాడు. 150 ఫ్యాక్చువల్ అనాలిసిస్ మొత్తం కూడా. అంటే ఒక్కొక్క క్వశ్చన్ అనేది ఒక పేజ్ ఉంది. వాళ్ళు మొత్తం అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి టైం సరిపోవాలి వాళ్ళకి. సో ఆ రకంగా గ్రూప్ 1 ఫార్మేట్ అని తయారైంది. గ్రూప్ 1 లో ఫ్యాక్ట్స్ ఉంటాయి, అనలిటికల్ ఉంటాయి. ఫ్యాక్చువల్ ప్లస్ అనలిటికల్ మర్చ్ చేసి అడుగుతాడు, లైక్ దీస్ క్వశ్చన్స్. ఓకే, రైట్. గ్రూప్ 2 లో వచ్చేసరికి జస్ట్ 40% ఇప్పుడు అనలిటికల్ అడుగుతున్నాడు, 60% ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి. అనలిటికల్ అంటే ఈ టైప్ ఆఫ్ అనలిటికల్ అనేది అడుగుతున్నాడు. దెన్ సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ గ్రూప్ 1 వేర్ అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ అవి కూడా అడుగుతున్నాడు రీసెంట్ టైమ్స్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద మెయిన్స్ ఎగ్జామినేషన్, ఈ ఒక్క క్వశ్చన్ ఎందుకు చూపిస్తున్నాను? దిస్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ దట్ PYQs అనేవి ఎందుకు ఫాలో అవ్వాలి? వి ఫాలో రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ప్రీవియస్ గా మనకి చాలా ఎగ్జామినేషన్ జరిగాయి. ఏపీపీఎస్సీకి వస్తే 2016లో రీ ఎగ్జామ్ జరిగింది, 17లో నోటిఫికేషన్ ఉంది, 19లో నోటిఫికేషన్ ఉంది, మళ్ళీ 2022లో నోటిఫికేషన్, 23లో నోటిఫికేషన్. సో అరౌండ్ 5 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఈ 5 నోటిఫికేషన్స్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చూస్తే మనకు ఒక ట్రెండ్ తెలుస్తుంది, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఒకేసారి అమాంతం 90 degrees టర్న్ అయితే తీసుకోడు కదా. సిమిలర్ మైండ్ సెట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే సిమిలర్ మైండ్ సెట్ ఉంటుందో ఈ PYQ క్వశ్చన్స్ రిఫర్ చేసినప్పుడు అదే సరౌండింగ్ లో, సపోజ్ లెట్స్ సే వాడు ఫండమెంటల్ రైట్స్ గురించి 4 times అడిగాడు, ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 4 times అడిగాడు, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అదే మీరు హర్షవర్ధన్ గురించి జస్ట్ అసలు అడగలేదు, హర్షవర్ధన్ గురించి చదువుతాం, కంపారిటివ్లీ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాం? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇంపార్టెన్స్. సో దట్ ఈస్ వేర్ యూ ప్రయారిటైజ్ ద కాన్సెప్ట్స్ when you study. That is what reverse engineering technique is. I seen the previous year questions to see which topic should be prioritized. అది రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. ఇప్పుడు ఈ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ మీకు ఎలా యూజ్ అవుతుంది? ఈ స్మార్ట్ సిటీ క్వశ్చన్ తీసుకుంటే 2017లో అడిగారు, 19లో అడిగారు, 22లో అడిగారు, 23లో అడిగారు. సో ఎవ్రీ ఇయర్ ఇదే కాదు, తెలంగాణ గ్రూప్ 1లో కూడా అడిగారు. సో ఏంటంటే స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ అనేది అంత ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుంది, నేను ఖచ్చితంగా చదువుకుని వెళ్తాను, వాడు ఎలాగైనా అడగని, నేను చదువుకుని వెళ్తాను. చదువుకుని వెళ్ళినప్పుడు ఏమవుతుంది, నేను మీకు ఈజీలీ అటెంప్ట్ ఇట్ ఇన్ అనలిటికల్ పార్ట్. ఫ్యాక్ట్స్ అనేవి మీకు తెలుస్తాయి, అటెంప్ట్ చేయగలుగుతారు మినిమం. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు మేక్ షూర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్, రైట్? నెక్స్ట్, సో ఇప్పుడు గ్రూప్ 2 చూద్దాం. గ్రూప్ ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ఇప్పుడు కంపారిజన్ చూద్దాం. సార్ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలా, ఏది రెండు కలిపి ప్రిపేర్ అవ్వచ్చు? ఫస్ట్ థింగ్, రెండు కలిపి ప్రిపేర్ అవ్వచ్చు, కానీ ఒకదానికే ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మీరు రెండు చేసేటప్పుడు ఒక ఎక్కువ ఉండాలి. బికాజ్ ఒకసారి వేరే డైరెక్షన్లోకి వెళ్ళిపోతే మీరు సేఫ్ గా ఉంటారు. అదే రెండింటికి ప్రిపేర్ అవ్వాలి, దేనికి ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. అదే యూపీఎస్సీ గ్రూప్ అంటే ఒకదాని మీదే ఉండాలి, ఇంకొకటి సప్లిమెంటరీ రాస్తా అయితే అయ్యింది లేదా లేదు, ఒకటే మెయిన్ ప్రిఫరెన్స్. ఎందుకంటే ఒకేసారి ఎగ్జామ్స్ పడతాయి, అప్పుడు ఏంటి నీ డెసిషన్ ఏంటిది, అదా ఇదా, ఏది చూస్ చేసుకుని రెండింటికి ప్రిపేర్ అవ్వడం మానేస్తారు. అప్పుడు యూ విల్ నాట్ బి గెటింగ్ ది సక్సెస్. సో ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ prioritize one exam but prepare for the other exam too. So this is the secondary thing, whereas the first thing is group 1 అంటే group 1 group 2 will రాత్రా నీకన్నా నాలెడ్జ్ అయిందా అయింది లేదా లేదు, కానీ గ్రూప్ 1 అంటే ఖచ్చితంగా అవ్వాలి. అది యూపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వ, యూపీఎస్సీ వీళ్ళు రాసిరా అయిందా, మెయిన్స్కి ప్రిపేర్ అవ్వలేదా వదిలేసి, అలాగా ఒక ఎగ్జామే ప్రయారిటీ తీసుకోవాలి, 2 ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు, రైట్? నౌ ఇఫ్ యూ సీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2, దాంట్లో కూడా ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెడుతున్నారు, లైక్ కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది పెడుతున్నారు. నా ప్రిలిమ్స్ లో వచ్చేసరికి 5 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎవ్రీ సబ్జెక్ట్ విల్ బి హ్యావింగ్ 30 marks వెయిటేజ్. లైక్ గ్రూప్ 1 లో చూస్తే మీరు పేపర్ 1 లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి 30 marks. ఇక్కడ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి 30 marks. ఇండియన్ హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, సొసైటీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ. వేరాజ్ మెయిన్స్ రీసెంట్ గా ప్యాటర్న్ మార్చారు. ఆయన చాలా మంది ఒకటి ఆలోచిస్తున్నారు, సార్ గ్రూప్ 1 అనేది సింగిల్ పేపర్ చేసేస్తా అంటున్నాడు ప్రిలిమ్స్, కానీ ఎప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి? మీకు ఒకటి క్లియర్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గ్రూప్ 2 వచ్చేసరికి 2019 ప్యాటర్న్ 2017 ప్యాటర్న్ కంప్లీట్ గా ఇప్పుడు ప్యాటర్న్ కి డిఫరెంట్. మెయిన్స్ ఎగ్జామినేషన్ అప్పుడు ఏంటంటే 3 పేపర్స్ ఉండే మెయిన్స్ లో, ఇప్పుడు ఏంటి 2 పేపర్స్ చేసి ఒక్కొక్క టాపిక్ కి 75 marks ఇచ్చాడు. సో ఇదేంటి, నీకు ఎక్కడ కూడా సిలబస్ చేంజ్ చేయాల, ఓన్లీ ప్యాటర్న్ చేంజ్ చేశాడు. ఏంటి అంటే ప్రిలిమ్స్ లో మెయిన్స్ లో ఏంటి రిపిటేటివ్ అవ్వకుండా చూసుకున్నాడు అంతే. సో ఇక్కడ
సిలబస్ అనేది తగ్గించడం కానీ, సిలబస్ అనేది పెంచడం కానీ, వేరే టాపిక్ యాడ్ చేసి ఎథిక్స్ లాంటి టాపిక్స్ యాడ్ చేసేయడం కానీ ఎక్కడా చేయాల. ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటిని రీఆర్గనైజ్ చేశాడు. లైక్ ఏ గ్రూప్ ఆఫ్ ప్రిలిమ్స్ లో కూడా అదే విధంగా చేస్తాడు. ప్యాటర్న్ చేంజ్ అవుతుంది తప్ప సిలబస్ ఎక్కడా చేంజ్ కాదు. సో ఇఫ్ యూ వెయిట్ ఫర్ ద ప్యాటర్న్ చేంజ్, then you will be losing out for the people who have already started. So you need to start your preparation right today, because when you start it today, you can actually prepare for the exam. If you at all you 2 months late అయింది అంటే ల్యాగ్ ఉంటూనే ఉంటుంది ఎప్పుడు కూడా. సో స్టార్ట్ ఇట్ టుడే ఇట్ సెల్ఫ్. ప్యాటర్న్ మాత్రమే చేంజ్ అవుతుంది, సిలబస్ అనేది చేంజ్ అవుతాం. నౌ when it comes to the group 2 mains pattern, 75 marks, 75 marks. Social history of Andhra Pradesh, overview of Indian Constitution, India and AP economy, science and technology. ఈ 4 టాపిక్స్ 75 మార్క్స్ ఉంటాయి. ప్రతి చోట కూడా ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ప్రతి చోట కూడా మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది గ్రూప్ 2లో. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే గ్రూప్ 1కి గ్రూప్ 2కి సిమిలర్, మొత్తం హిస్టరీ అండ్ కల్చర్ ఉంది, పాలిటీ ఉంది, ఐఆర్ ఉంది, ఏపీ అండ్ ఇండియా అండ్ ఏపీ ఎకానమీ, జాగ్రఫీ ఉంది. హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. సో అన్ని టాపిక్స్ కూడా మీకు రిపిటేటివ్ అవుతాయి. ఎప్పుడైతే రిపిటేటివ్ అవుతాయో కామన్ ప్రిపరేషన్ అనేది మంచిదే, కానీ ఎగ్జామ్ కి ఒకదానికే ప్రిపేర్ అవ్వాలి. సో సిలబస్ అనేది గ్రూప్ 1 స్థాయిలో ప్రిపేర్ అయినప్పుడు ఏ ఎగ్జామ్ అయినా అటెంప్ట్ చేయొచ్చు స్టేట్ లో, యాజ్ సింపుల్ యాజ్ దట్, విచ్ ఆర్ నాట్ టెక్నికల్ ఇన్ నేచర్. టెక్నికల్ అంటే మళ్ళీ వాడు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అడుగుతాడు. ఇక్కడ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉండదు, ఓన్లీ జనరల్ స్టడీస్ మాత్రమే. ఓకే, రైట్. నౌ సో ఈ పర్టికులర్ ఇప్పటివరకు ప్యాటర్న్ అండ్ సిలబస్ డిస్కస్ చేద్దాం. ప్రిపరేషన్ ఏ రకంగా ఉండాలి? ప్రిలిమ్స్ సిలబస్ చూసాం, మెయిన్ సిలబస్ చూసాం. ఫస్ట్ ప్రిలిమ్స్ స్టార్ట్ చేసి ప్రిలిమ్స్ కంప్లీట్ చేసేసి అప్పుడు మెయిన్ స్టార్ట్ చేస్తారా? లేదు. ఎప్పుడు కూడా మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు యూనిట్ టు ప్రిపేర్ ఇన్ అన్ ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అప్రోచ్. అంటే ఏంటి? ఫస్ట్ డే అనేది చాలా తక్కువ ప్రిపేర్ అవుతారు, స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఫస్ట్ డే అనేది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫండమెంటల్ రైట్స్ మీరు చదువుతున్నారు అంటే యూనిట్ టు స్టడీ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఫండమెంటల్లీ నేను చదివాను, ప్రిలిమ్స్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి, మెయిన్స్ ఆన్సర్ రాయాలి. దెన్ యూనిట్ టు మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్. ఎందుకు? ఇలా ఎప్పుడైతే ఒక టాపిక్ మీద ప్రిపేర్ అవుతూ ప్రతి టాపిక్ కి ప్రిలిమ్స్ క్వశ్చన్ సాల్వ్ చేస్తాము, మెయిన్స్ ఆన్సర్ రాస్తాం. దెన్ యు ఆర్ ఇంటిగ్రేటింగ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రిపరేషన్ ఆఫ్ గ్రూప్ 1 ఎట్ ఏ టైం. దెన్ ఇంక్రిమెంటల్ ఎలాగవుతుంది? ఫస్ట్ డే నువ్వు చాలా తక్కువ సిలబస్ చదువుతావు. ఎప్పుడైతే కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అవుతూ ఉంటావో దెన్ యువర్ ప్రిపరేషన్ విల్ బి ఇంటూ 36 టైమ్స్. మీకు అటమిక్ హ్యాబిట్స్ లో ఈజీగా ఇప్పుడు 1 డే అనేది ఎవ్రీ డే చేస్తుంటే 37 టైమ్స్ అనేది యాంప్లిఫై అవుతుంది. సో అలాగే పాజిటివ్ గా ఎప్పుడైతే ఎవ్రీడే కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అవుతున్నారో దెన్ యూ విల్ బి డెఫినెట్లీ హ్యావింగ్ ఏ మోర్ పొటెన్షియల్ టు క్రాక్ ద ఎగ్జామినేషన్. ఎందుకు? బికాస్ ఈవెన్ విరాట్ కోహ్లీ వాజ్ నాట్ ఎ కింగ్ ఆన్ డే 1. విరాట్ కోహ్లీ బికేమ్ ఏ కింగ్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. ఫెయిల్ అయ్యాడు, మంచి ప్యాచ్ ఉంది, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ రైజ్ అయ్యాడు. లైక్ వైజ్ యూ నీడ్ టు అవాయిడ్ వైల్ యు ఆర్ ప్రిపేరింగ్. రైట్. దెన్ పాజిటివిటీ. నేను పాజిటివిటీ గురించి ఎందుకు చెప్తున్నాను? లెట్స్ సే మీరు ఒక మాట మాట్లాడారు, ఐ థింక్ 8-fold పాత్ ఆఫ్ బుద్ధిజం లో ఉంటుంది. మీరు ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాట పదే మాట్లాడితే ఆ మాట యాక్షన్ కింద మారుతుంది. ఎప్పుడైతే పదే అదే యాక్షన్ చేస్తారో అదొక హ్యాబిట్ కింద మారుతుంది. ఎప్పుడైతే ఒక 10 హ్యాబిట్స్ ఒకేసారి జాయిన్ అవుతే అది మన క్యారెక్టర్ అవుతుంది. సో ఇలాగే మీకు క్యారెక్టర్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉండాలంటే వర్డ్స్ అనేవి పాజిటివ్ గా ఉండాలి. ఈ వర్డ్స్ ఎప్పుడైతే మీ పాజిటివ్ నేచర్ ఉంటుందో, ఎప్పుడైతే మీరు ప్రిపరేషన్ లో పాజిటివ్ గా ఉంటారో ఆబ్వియస్లీ మీ క్యారెక్టర్ అనేది పాజిటివ్ గా ఉంటుంది. దట్ ఈస్ నెసరీ ఫర్ ద క్రాకింగ్ ఆఫ్ గ్రూప్ 1 సర్వీసెస్. ఎందుకు? ఈ గ్రూప్ 1 అనేది ఎవ్రీ ఇయర్ వాళ్ళు నోటిఫై చేయరు. నోటిఫై చేసేందుకు యూనిట్ బి పేషెంట్ అండ్ యూనిట్ కన్సిస్టెంట్లీ ప్రిపేర్. వదిలేసి నోటిఫికేషన్ పడ్డ తర్వాత కాదు, కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అవుతూ దెన్ యూనిట్ టు క్రాక్ ఇట్ బై కన్సిస్టెంట్ ప్రిపరేషన్ ఆన్ ఎవ్రీ డే. ఓకే, నెక్స్ట్. సో ఫ్రమ్ సివిక్ సెంటర్ ఐఏఎస్, how we are actually offering? Firstly, Civic Center IAS is starting Andhra Pradesh Group 1 prelims cum mains classes from this 3rd of November. And ఈ క్లాసెస్ అనేవి 8 to 10 months, అరౌండ్ 170 క్లాసెస్ ఉంటాయి ఎవ్రీ డే. మార్నింగ్ 8 to 10:30 ఒక క్లాస్, 11 to 1:30 ఒక క్లాస్. అండ్ కరెంట్ అఫైర్స్ అయితే మేము ఎవ్రీ డే ఒక సబ్జెక్ట్ మీద, లైక్ మండే ఎకానమీ, ట్యూస్డే సైన్స్ అండ్ టెక్నాలజీ, అలా ఎవ్రీ సబ్జెక్ట్ మీద మీకు 1 week ఒక ఫ్యాకల్టీ అనేవాళ్ళు ప్రైమ్ టైం అనే కాన్సెప్ట్ మీకు యూట్యూబ్ లో ఇప్పటికే అవైలబుల్ ఉంది, అందరికీ అవైలబుల్ ఉంది. సో ప్రైమ్ టైం కాన్సెప్ట్ లో
ప్రతి ఒక్క టాపిక్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద చెప్తారు. సో కరెంట్ అఫైర్స్ అనేవి మీకు హ్యాండ్ అవుట్ కూడా ఇస్తారు. దట్ ఈస్ వాట్ వీ డూ. ఓకే, దెన్ who are the masters that will be teaching us? And in the direction of Mr. Venkat Chola, who has more than 10 years of experience, we'll be dealing with it. నేను మీకు ఎకానమీ చెప్తాను, ఇండియన్ ఎకానమీ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఎంటైర్ గా కవర్ చేస్తూ నేను మీకు ఎకానమీ చెప్తాను. లైక్ వైజ్ సుధీర్ సార్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ చెప్తారు, మహంత్ గారు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ చెప్తారు, అండ్ రాజ్ కుమార్ గారు మీకు ఎథిక్స్ చెప్తారు. అండ్ హూ హ్యావ్ నాలెడ్జ్, నేను ఆయన చెప్పిన అన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇప్పటి వరకు మీకు జీవితంలో ఎప్పుడు అన్ని ఎగ్జాంపుల్స్ అని నేను హీ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద లైఫ్ దట్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ హీ విల్ బి టెలింగ్ ఇన్ ద ఎథిక్స్. ఎందుకంటే ఎథిక్స్ లో మీరు ఎన్ని ఎక్కువ కేస్ స్టడీస్ రాస్తే మీకు అన్ని ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో దట్ ఈస్ వాట్ హీఈస్ క్యాపబుల్ ఆఫ్. లైక్ వైజ్ మీకు త్రిలోచన్ గారేమో హిస్టరీ చెప్తారు, శ్రావణి గారు పాలిటీ చెప్తారు. సో ఎవ్రీ వన్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఫాలోస్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ in order to teach you in Andhra Pradesh Group 1 services. Now, regarding Civic Center IAS, మేము ఇక్కడ ఏంటి అంటే సార్ సర్వీసెస్ ఎలా ఉంటాయి సార్? సార్ ఎప్పుడైనా సరే మీకు క్లాస్ అయినా టెస్ట్ సిరీస్ అయినా ఏదైనా సరే మాకు టికెట్ రిజల్యూషన్ సిస్టమ్ అని ఒకటి ఉంది. ఇది ఎలా ఉంటుందంటే అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోనే ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఒక ఫామ్ లో మీరు ఇష్యూ అనేది రైజ్ చేస్తారు. ఆ ఇష్యూ అనేది 48 hours లో అడ్రస్ చేస్తారు. ఎలా అడ్రస్ చేస్తారు? అది కన్సర్న్ పర్సన్ దగ్గరికి వెళ్తుంది, హిల్ బి అడ్రసింగ్ ఇట్. సో మీరు చూస్తే మీకు ఒక ప్రతి దగ్గర కూడా ఈ టిఎల్ఎస్ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద రెస్పాన్సివ్నెస్ దట్ వీఆర్ బ్రింగింగ్ ఇట్ టు ద సిస్టమ్. అండ్ దిస్ హ్యాస్ ఎన్ష్యూర్డ్ దట్ మా స్టూడెంట్స్ అనే వాళ్ళకి మాక్సిమం లైక్ తెలంగాణ గ్రూప్ 1 లో 149 ర్యాంక్స్ కావచ్చు, అండ్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఆఫ్ 2023 43 ర్యాంక్స్ కావచ్చు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 లో 220+ ర్యాంక్స్ కావచ్చు, అండ్ ఏపీ గ్రూప్ 2 ఇంకా అనౌన్స్ చేయాలి సో రీసెంట్ గానే. సో నౌ దీస్ ఆర్ ద క్రెడెన్షియల్స్ దట్ వీ హ్యావ్ ఇన్ ఆర్డర్ టు టీచ్ యూ త్రూ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. ఎందుకంటే ఎప్పుడైనా మీరు ప్రాసెస్ ని ఫాలో అయితే యూ డోంట్ డిపెండ్ ఆన్ ద పీపుల్, ద ప్రాసెస్ విల్ ఆటోమేటికలీ గెట్స్ యూ టు ద సక్సెస్, యాజ్ మహాత్మా గాంధీ అండ్ బుద్ధ అండ్ ఈవెన్ ధోని హ్యావ్ క్లియర్లీ కన్వే. రైట్, నెక్స్ట్. సో మీ దగ్గర ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమేమి క్రెడెన్షియల్స్ ఉన్నాయి? ఏపీపీఎస్సీ చూసుకుంటే లాస్ట్ 2023 ఎగ్జామినేషన్ లో 240 క్వశ్చన్స్ లో 111 క్వశ్చన్స్ అనేవి మేము ఇచ్చిన టెస్ట్ సిరీస్ నుంచి కానీ మా క్లాసెస్ నుంచి కానీ వచ్చింది. లైక్ వైజ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో కూడా అరౌండ్ 53 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విచ్ కేమ్ దట్ వర్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ అవర్ ఆర్గనైజేషన్. అండ్ దీస్ వర్ ద ర్యాంక్స్ అరౌండ్ 43 ర్యాంక్స్ ఆఫ్ ద టాప్ 5 లో 4 ర్యాంక్స్ అనేవి మా మ్యాక్సిమం ర్యాంక్స్ అనేవి మనకు వచ్చింది. లైక్ వైజ్ రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 లో ప్రిలిమ్స్ పేపర్ 1 లో పేపర్ 2 లో పేపర్ 1 లో 150 క్వశ్చన్స్ లో 113 క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అయినాయి, అండ్ పేపర్ 2 లో 150 క్వశ్చన్స్ లో 114 క్వశ్చన్స్ రిఫ్లెక్ట్. సో దీస్ ఆర్ అవర్ క్రెడెన్షియల్స్ ఇన్ ఆర్డర్ టు టీచ్ యూ. రైట్, వీ ఫాలో రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అండ్ ఎన్ష్యూర్ దట్ యూ క్రాక్ ద ఎగ్జామినేషన్. అండ్ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ద మెంటర్షిప్ అలాంగ్ విత్ ద క్లాసెస్. అంటే క్లాసెస్ వాళ్ళు చెప్పేసి వదిలేయడం కాదు. ఇవాళ 8 to 10:30, 11 to 1:30 క్లాసెస్ జరిగితే మండే టు ఫ్రైడే అయిన క్లాసెస్ మీద మీకు సాటర్డే నాడు 50 ప్రిలిమ్స్ క్వశ్చన్స్, 5 మెయిన్స్ క్వశ్చన్స్ ఎగ్జామ్ ఉంటుంది 2 to 4. ఎప్పుడైతే ఈ ఎగ్జామ్ కంప్లీట్ అవుతుందో 3 days లో మీకు కరెక్షన్ వస్తుంది. ఎవ్రీ సాటర్డే మార్నింగ్ 9:30 to 1:30 విల్ బి అవైలబుల్ ఇన్ ద ఆఫీస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ద మెంటర్షిప్. మీకు ఒక మెంటర్షిప్ డైరీ కూడా ఇస్తారు దాంట్లో. రైట్, సో అలాంగ్ విత్ ద క్లాసెస్ విల్ బి ప్రొవైడింగ్ ద మెంటర్షిప్ ఆల్సో. This is regarding the complete course, and if you have any doubts, do let me know. ఒకసారి డౌట్స్ ఉంటే క్లియర్గా అంటే ప్యాటర్న్ లో కావచ్చు, ప్రిపరేషన్ లో కావచ్చు, లేదా ఏదైనా దాన్ని ఏమంటారు, లేదా ఇక్కడ నేను డిఫికల్టీ ఫేస్ చేస్తున్నాను, నాకు కన్సిస్టెన్సీ లేదు, ఇలాంటివి ఉన్నప్పుడు కూడా లెట్ మీ నో సో దట్ ఇన్ ఆర్డర్ టు రిజాల్వ్ దెమ్. ఓకే, అర్థమైందా? ప్యాటర్న్ అర్థమైందా? ఎలా అంటే అప్రోచ్ ఎలా ఉండాలి? అప్రోచ్ అనేది ఎప్పుడు కూడా ప్రిలిమ్స్ ఒక సెపరేట్ గా, మెయిన్స్ సెపరేట్ గా ఉండకూడదు. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపరేషన్ చాలా అంటే మేము మెంటర్షిప్ చేసేటప్పుడు స్టూడెంట్స్ అడుగుతాం, సార్ ఈ టాపిక్ అనేది ఎంత చదివినా ఉంటూనే ఉంది సార్, ఎలా చేయాలని. మేము అప్పుడు ఏం చేయాలి? గో బ్యాక్ టు ద బేసిక్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేసిస్ మీద మీరు ప్రిపేర్ అవ్వాలి. అంటే లాస్ట్ 5 years ఏపీపీఎస్సీ, మళ్ళీ లాస్ట్ 10 years యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్స్ మొత్తం కలిపి మీకు ఒక 50 క్వశ్చన్స్ వస్తాయి ఒక టాపిక్ మీద. ఆ 50 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు ఒక దాని యొక్క బౌండరీస్ అర్థమైపోతాయి. ఎప్పుడైతే బౌండరీస్ అర్థమైపోతాయో మీరు డెప్త్కి ఎందుకు వెళ్తారు? ఏదైతే యూస్ఫుల్ అదే చదువుతారు. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రూలీ మేకింగ్ షూర్ దట్ ద స్టూడెంట్ నోస్ ఇట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అందుకే అంత ఇంపార్టెంట్, బికాస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సెట్ అప్ ద బౌండరీస్. దే లెట్ యూ నో ద ట్రెండ్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. వెన్ యూ నో ద ట్రెండ్, యూ నో వే టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. విరాట్ కోహ్లీకి ఎక్కడ అవుతున్నాడు అంటే ఆఫ్ సైడ్ ఆఫ్ స్టోన్ దగ్గర అది కరెక్ట్ గా కరెక్షన్ చేసుకుంటే తను మళ్ళీ ఫెయిల్ అవ్వడం మానేస్తాడు.
సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్, రైట్. అండ్ క్వశ్చన్స్ వచ్చాయి, నేను క్వశ్చన్స్ అడ్రస్ చేస్తుంటాను, ఈ లోపు హ్యాండ్ రైజ్ చేయండి, ఆర్ యూ కెన్ ఆల్సో టెక్స్ట్ ఇన్ ద మెసేజ్ సో దట్ ఐ విల్ బి అడ్రసింగ్ దమ్. మెసేజ్ అన్నా చేయొచ్చు, మీరు హ్యాండ్ అన్నా రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేస్తే నేను అడ్రస్ చేస్తాను. హౌ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ సైక్లోన్ సార్? క్లైమేట్ చేంజ్ అనేది ఎప్పుడైతే దాని గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుందో డిజాస్టర్స్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతాయి, రైట్. ఫర్ టీజీపీఎస్సీ ఆల్సో రిలై ఆన్ ఎన్సీబీ. టీజీపీఎస్సీ కూడా అంటే ఏపీపీఎస్సీ అయినా టీజీపీఎస్సీ అయినా మీరు మ్యాక్సిమం కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, పాలిటీ, హిస్టరీ, గవర్నెన్స్, సొసైటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఇవన్నీ కామన్ సబ్జెక్ట్స్. ఎన్సీఆర్టీ ఈస్ ద బేస్. ఎప్పుడైతే స్టేట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయో మన సివిక్ సెంటర్ తరపు నుంచి మేము కీ కాన్సెప్ట్స్ అనేవి మీకు ఇస్తాం. అలాగే ఎకానమీ పరంగా జిస్ట్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. హిస్టరీ పరంగా ఎప్పుడైతే ఉంటుందో మీకు కీ కాన్సెప్ట్స్ అనేవి వస్తాయి. అవన్నీ అంటే ఏపీకి పరంగా ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి, సివిక్ సెంటర్ మెటీరియల్ ఉంటుంది. తెలంగాణ పరంగా ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి, అలాగే తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి. తెలంగాణ కొన్ని తెలుగు అకాడమీ బుక్స్ ఏపీ కూడా యూజ్ అవుతాయి. సపోజ్ లైక్ లెట్స్ సే తెలంగాణ ఎకానమీ బుక్ ఉంది. తెలంగాణ ఎకానమీ బుక్ లో వాళ్ళకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి 1961 to 2014 ఏ రకంగా తెలంగాణ ఎకానమీ ఉందనేది ఉంది. దాంట్లో మీరు చూసినప్పుడు 1961 to 2014 మీకు ఏ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది, రాయలసీమ ఎలా ఉంది, తెలంగాణ ఎలా ఉందని కంపారిజన్ ఇస్తాడు. ఆ కంపారిజన్ అనేది మీకు ఆంధ్ర రీజన్ ఫార్మాట్ లో కూడా మీకు యూజ్ అవుతుంది. లైక్ వైజ్ ఎన్సీఏఆర్ రిపోర్ట్, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఉంది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ లో తెలంగాణకి ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది, అండ్ రాయలసీమ ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడ కొన్ని సిచ్యువేషన్స్ లో బ్యాక్వర్డ్ గా ఉంది. ఈ 3 సిచ్యువేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అరౌండ్ 300 పేజ్ డాక్యుమెంట్ ఉంది. సో ఇలాంటివన్నీ కూడా ఆంధ్రకు కూడా యూజ్ అవుతాయి. సో వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్, మేక్ షూర్ దట్ యూజ్ ద రిసోర్సెస్ విచ్ ఆర్ కామన్, రైట్. సో అనుభవ్ గారు, ఐ విల్ బి డెఫినెట్లీ లెటింగ్ యూ నో, అంటే ఇండివిజువల్ గా మీరు బిగినర్ అయితే స్టార్ట్ ఫ్రెష్, స్టార్ట్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ బుక్స్, జాయిన్ ద క్లాసెస్. ఎప్పుడైతే క్లాసెస్ జాయిన్ అవుతారో యూ విల్ బి గెటింగ్ ద రైట్ ఓరియంటేషన్. వెన్ యూ గెట్ ద రైట్ ఓరియంటేషన్, డెఫినెట్లీ మీరు ఏం చదవాలి ఏం చదవకూడదు అని చెప్పేదే క్లాసెస్. అలా కాకుండా మొత్తం అన్ని చదువుతూ ఉంటే విల్ బి వేస్టింగ్ ఎ లాట్ ఆఫ్ టైం. నౌ ఇన్ ద క్లాసెస్ విల్ బి టీచింగ్ యూ వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ యూ నీడ్ to study from the examination point of view. That's what we do in the classes. And now whenever you are studying in the classes, weekend examinations అనేవి మీరు చదివిన కాన్సెప్ట్ లో మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఎక్కడైనా మిస్ అయితే దాన్ని ప్రొవైడ్ చేయడానికి వీకెండ్ ఎగ్జామినేషన్స్ మెంటర్షిప్ అనేది. సో along with the classes we are providing the mentorship also, right. Next, yes, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే 8 to 10:30 ఒక క్లాస్ ఉంటుంది, 11 to 1:30 ఒక క్లాస్ ఉంది కదా. ఈ క్లాస్ అనేది ఆఫ్లైన్ వాళ్ళకి ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ వాళ్ళకి ఆన్లైన్. కానీ ఇద్దరికి కూడా రికార్డెడ్ క్లాసెస్ అనేవి 2 years బ్యాకప్ ఉంటుంది. దీనివల్ల ఏంటి, ఒక క్లాస్ అనేది నార్మల్ గా 9:30 10కి క్లాస్ ఏంటి ఇది స్టార్ట్ అవుతుంది, ఆఫీస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఒక క్లాస్ అటెండ్ అయ్యి ఇంకో క్లాస్ అనేది మీరు రికార్డింగ్ అనేది చూడదు. రికార్డింగ్ చూసి సాటర్డే నాడు మీకు మెంటర్షిప్ ఉండదు. రికార్డింగ్ చూసిన తర్వాత వేర్ ఎవర్ యూ హ్యావ్ ద డౌట్స్, డైరెక్ట్ గా మీరు మేము ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేస్తే మీతో మాస్టర్ మాట్లాడతారు. లేదా సాటర్డే నాడు మెంటర్షిప్కి వచ్చినప్పుడు మొత్తం డౌట్స్ అన్ని నోట్ చేసుకున్నా సరే విల్ బి ప్రొవైడింగ్ యూ ద రిక్వైర్డ్ క్లారిటీ. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఉండడానికే 8 o'clock క్లాసెస్ స్టార్ట్ చేసింది, రైట్. Tips: prefer standard books and make sure that you write whatever that you are studying. ఎప్పుడైతే మీరు చదువుతున్నారో నోట్స్ ఎలా చేసుకోవాలి, చదువుతూ రాస్తూనే ఉండాలి. అప్పుడు మాత్రమే యూ విల్ బి రిమెంబరింగ్ ఇట్. బికాస్ కాగ్నిటివ్ ఎబిలిటీ ఎప్పుడు కూడా మనకి అంటే ఏవి విజువల్ ఉండాలి. ఏవి అంటే మీరు ప్రీవియస్ గా చూసిన మూవీలో ప్రతి ఒక్క సీన్ మీకు గుర్తుంటుంది, కానీ చదివినప్పుడు ఎందుకు గుర్తుండదు? మీకు ఏవి అనేది ఒక 60 to 70% గుర్తుంటే చదివినప్పుడు ఓన్లీ 20% మాత్రమే ప్రాసెస్ అవుతుంది. ఎప్పుడైతే మీరు చదువుతున్నప్పుడు రాస్తూ ఉంటారో దెన్ ఇట్ విల్ లీడ్ టు ద 50%, అండ్ దట్ విల్ ప్రిపేర్ యువర్ నోట్స్ దేర్ బై మెమరైజింగ్ ద పర్టికులర్ టాపిక్. ఓకే, రైట్.
ఫస్ట్ టైం చదివేటప్పుడు రీడింగ్ కి రివిజన్ కి తేడా ఉంది. ఇక్కడ క్లియర్ గా మంచి క్వశ్చన్ అడిగారు. ఇంపార్టెంట్ ఏంటి ఇస్తారని, ఏది ఇంపార్టెంట్ అని చదవాలి. ఫస్ట్ రీడింగ్ అనేది రివిజన్ అనేది 2 టాపిక్స్ ఉన్నాయి. రీడింగ్ అంటే ఏంటి, ఏ బుక్ అయినా ఫస్ట్ టైం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రతి వర్డ్ చదువుతారు. అదే బుక్ రిపీటెడ్ గా చదివితే ఏం యూజ్ ఉంది, సేమ్ టైం పడుతుంది. ఎన్నిసార్లు చదివినా సేమ్ టైం పడుతుంది. అంటే దాని రివిజన్ అని ఎలా అంటాం, రీడింగ్ అని అంటాం. సో ఫస్ట్ టైం అనేది ఎండ్ టు ఎండ్ ప్రతి ఒక్క పదం చదివి మీరు నోట్స్ రాసుకుంటారు. ఫస్ట్ టైం చదివడం మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఏ టాపిక్ అనేది ఎగ్జామినేషన్ పరంగా చదవాలి, ఏ టాపిక్ అనేది ఎగ్జామినేషన్ యూజ్ కాదు. ఎందుకు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తూ చదువుతారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టాపిక్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. దెన్ సెకండ్ టైంలో మీరు నోట్స్ రాసుకుని మాత్రమే రివైజ్ చేస్తారు. 1 book 5 times, నాట్ 5 books 1 time. మీ నోట్స్ మాత్రమే మీకు యూజ్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ రివిజన్ ఈజ్. మీరు రీడింగ్ అనేది ఒక 1 week చేస్తే రివిజన్ అనేది 1 day లో కంప్లీట్ అవ్వాలి. అలా కాకపోతే దాని రివిజన్ అని ఎందుకంటాం, రైట్? యా, మీకు ఏం డౌట్స్ లేవా? సపోజ్ ఇవాళ నోటిఫికేషన్ పడింది, ఇవాళ మీకు ఆల్రెడీ 42 years నిండిపోయి, అప్పుడు ఏమవుతుంది, యూఆర్ నాట్ ఎలిజిబుల్ కదా. అదే ఎస్టీ కేటగిరీ దే ఆర్ ఎలిజిబుల్ ఇన్ ఆర్డర్ టు రైట్ ద ఎగ్జామినేషన్. ఓకే, అప్పుడు ఏంటి, వాళ్ళు కొంచెం ఎక్కువ నాళ్ళు ప్రిపేర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. బికాస్ as they are from the marginalized sections, government have given benefit in order to get the more time for the preparation and get the government job. Adi. Okay. Previous year questions first, then start reading, then start revising. PYQs, reading, revision. PYQs, reading, revision. Now, and classes are starting from 3rd of November. And ఇప్పుడు ఎవరైతే సెషన్కి అటెండ్ అయ్యారో ఒక లింక్ అనేది చాట్లో పోస్ట్ చేశారు. ఆ లింక్లో కానీ మీరు రిజిస్టర్ అయితే, and in the classes you will be getting 20% special offer for the people who have attended the session. We'll get a special benefit, man. Right? And register in the link which is given in the description. Okay? Right. Chat lo ichina link register avvandi. Yeah. Inka doubts unnaya? And answer writing and mainly group 1 లో మీరు ఎంత చదువుతారో అంతే రాయాలి. గ్రూప్ 2లో ఎక్కువ చదవాలి, టెస్టులు రాయాలి. కానీ గ్రూప్ 1లో ఎంత చదువుతారో అంత రాస్తూ ఉండాలి, రాయాలి. ఎందుకంటే 15 questions మీరు 3 hours లో రాయాలి. 3 hours అంటే ఒక క్వశ్చన్కి ఎంత టైం ఉంది, 12 minutes ఉంది. 12 minutes లో ఒక క్వశ్చన్ 2 pages రాయాలి. అంత ఈజీగా, అంత ప్రయారిటైజ్ చేస్తూ రిలవెన్స్గా రాయడం. సో దట్ ఈస్ వేర్ రైటింగ్ హెల్ప్స్. దానికోసం మేము క్లాసెస్తో పాటు తర్వాత ఈ వీకెండ్ నాట్ ఖచ్చితంగా మెయిన్స్ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే మీ క్లాసెస్ కంప్లీట్ అయిపోతాయో అప్పుడు నైపుణ్యత అనే కాన్సెప్ట్ కూడా మేము స్టార్ట్ చేస్తాం. నైపుణ్యత అంటే ఏంటి, ఎవ్రీడే మీరు ఒక 5 questions రాయాలి. ఇట్ విల్ బి వర్కింగ్ త్రూ అవుట్ ద ఇయర్. మొత్తం 365 days కూడా మీకు మొత్తం నైపుణ్యత జరుగుతూనే ఉంటుంది. అండ్ దట్ విల్ ఎన్ష్యూర్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ ద కాగ్నిటివ్ మెమరీ. రోజు రాస్తూనే ఉండాలి. దట్ ఈస్ నీడెడ్ ఫర్ గ్రూప్ 1. ఓకే, రైట్. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చారు, ఆ లింక్లో మీరు రిజిస్టర్ అయితే యూ విల్ బి గెటింగ్ 20% ఆఫ్ ఇన్ ద క్లాసెస్. అంటే మీరు పీవీకి చదివితే ఎప్పుడు చదవని టాపిక్ మీద క్వశ్చన్ కూడా రావచ్చు కదా సార్, వెరీ వ్యాలిడ్ పాయింట్. కానీ మీరు 90%కి టార్గెట్ చేస్తారా, 10%కి టార్గెట్ చేస్తారా? సో దట్ ఈస్ వాట్ యాక్యురసీస్. అంటే మీరు 100%కి టార్గెట్ చేసి 50% కొట్టడమా, 90% టార్గెట్ చేసి 80% కొట్టడమా, అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, యా. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ద లింక్ ఇన్ ద చాట్, అండ్ వాట్సాప్లో మీరు 7013495019 అనే నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. క్రాంతి కుమార్ గారు, ఐ విల్ బి అన్మ్యూటింగ్. క్రాంతి కుమార్ గారు అన్మ్యూట్ చేసుకుని మీరు డౌట్ అండి. యా ప్లీజ్, యూ కెన్. థ్యాంక్ యూ. Students who have the doubts, please remain in the session. Students who have clarity, you can exit the session. Thank you for attending. And the batch starts from 3rd of November 2025, morning 8 to 10:30, 11 to 1:30. Okay, right. క్రాంతి కుమార్ గారు, నేను వైజాగ్ చెప్పండి. నేను వైజాగ్ సెంటర్ నుంచి చేస్తున్నానండి. ఆన్లైన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, నేను వర్కింగ్ ప్రొఫెషనల్ అండి. ఐ విల్ బి రన్నింగ్ ఇన్ షిఫ్ట్. ఓకే. సో నాకు
ఒకే ప్రాబ్లం ఏంటంటే సాటర్డే సండే నేను సెంటర్కి వెళ్ళి మీట్ అయ్యి వచ్చాను సార్. అక్కడ రమేష్ గారు అనే ఎవరినో కలిశాను. సో ఫ్యాకల్టీ ఇది సాటర్డే ఆర్ సండే నాకు వన్ డే అవుతుంది లైక్ ఎగ్జామ్ రాయడానికి. మీరు చెప్పారు చూసారా, లైక్ 5 క్వశ్చన్స్ రిటర్న్ అండ్ 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ అని. అది లైక్ మేము సెంటర్కి వచ్చే రాయాలా, లేకపోతే మేము ఇక్కడ రాసి అప్లోడ్ చేయడానికి ఏమన్నా ఆప్షన్స్ ఉంటాయా? ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు వీకెండ్ ఎగ్జామినేషన్ 50 ప్రిలిమ్స్ క్వశ్చన్స్, 5 మెయిన్స్ క్వశ్చన్స్. 50 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ మీకు కంప్యూటర్ ఫార్మాట్లో ఎలాగ మీరు మార్క్ చేస్తారో అలా అప్లోడ్ అయిపోతాయి. మెయిన్స్ క్వశ్చన్స్ 5 ఏవైతే ఉన్నాయో మీకు క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేస్తారు. మీకు బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ బుక్లెట్ మీద రాసి మీకు ఒక మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తారు. జాయిన్ అయిన తర్వాత ఆ మెయిల్ ఐడికి మీరు పంపిస్తే అది కరెక్షన్ చేసి మీకు మళ్ళీ పంపిస్తారు. దెన్ ఆన్ దట్ పర్టికులర్ బేసిస్ యూ విల్ బి ఇంటరాక్టింగ్ విత్ ద మెంటర్. అర్థమైందా సార్? ఓకే, థ్యాంక్ Right. యూ. క్వశ్చన్ అదా. థ్యాంక్ యూ. ఓకే, అపూర్వ గారు, యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్. Yeah, good evening, sir. I'm from Good. Telangana. చెప్పండి. So I'll be a non-local for this exam. So I just was wanting to know, in what marks range or ranks range should we be for a non-local candidate to get ourselves a service in AP, sir? Is there any particular cutoff or anything, or it varies? I mean, a brief idea as to how we should be positioning ourselves being a non-local. ప్రీవియస్గా ఏంటంటే 2 districts లోనూ అంటే 2 states వేరే స్టేట్ వాళ్ళకి 15% ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే అది 5%కి తగ్గించేశారు. సో వాట్ ఎవర్ నెంబర్ ఆఫ్ పోస్ట్ దట్ ఆర్ నోటిఫైడ్ ఓపెన్ కేటగిరీలో 5% అనేది మీరు అంటే ఒకవేళ 100 పోస్టులు పడితే టాప్ 5లో మీరు ఉండాలి ఖచ్చితంగా. అర్థమైందా? ఐ విల్ బి అన్మ్యూటింగ్. యా, Thank you, sir. థ్యాంక్ యూ. దీపక్ గారు. హాయ్ సార్, very informative session ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ I'm 35 years old. ఇంతకుముందు 2019 నోటిఫికేషన్ వరకు ప్రిపేర్ అయ్యి ఉంటాం 5 years పాటు. బట్ పోస్ట్ 2019 నేను జాబ్ లోకి వెళ్ళిపోయాను. సో కరెంట్ ఐఎమ్ వర్కింగ్. సో జస్ట్ వన్ మోర్ అటెంప్ట్ ఇద్దామని చెప్పి ప్రిపరేషన్ ఓన్ ప్రిపరేషన్ చేస్తాం. ఐ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ సఫిషియంట్ అండ్ ఐఎమ్ నాట్ అలైన్ విత్ ద కరెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్. కైండ్ ఆఫ్ క్లూలెస్ అనమాట. సో అంటే ఇటువంటి సిచ్యువేషన్ లో ఏ రకంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే అంటే ప్రెషర్ కింద సిచ్యువేషన్ లేదు. సో ప్రెసెంట్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో అంటే ఎగ్జామ్ కి అప్రోచ్ ఏ రకంగా ఉందో కూడా కరెక్ట్ క్లారిటీ లేకుండా సిచ్యువేషన్ ఉన్నాను. సో ఇలా అంటే ఎలా అంటే చేస్తారు సార్? సో దీపక్ గారు, మనం ఇందాక మాట్లాడుకున్నాం ఏంటి, ప్యాటర్న్ డజంట్ ఈవెన్ మ్యాటర్ బికాజ్ అప్పుడు పాలిటీ చదివారు, ఇప్పుడు పాలిటీ చదివారు, అప్పుడు హిస్టరీ, ఇప్పుడు హిస్టరీ. ఒక 1 or 2 సబ్జెక్ట్ లైక్ గవర్నెన్స్ అండ్ ఎథిక్స్, అప్పుడు కూడా గవర్నెన్స్ ఉంది. ఎథిక్స్ అనేది కొంచెం ఇంకా డీప్ గా వెళ్ళారు అండ్ లా అనే సబ్జెక్ట్. సో ద సిలబస్ డిడ్ నాట్ చేంజ్ మోర్, ఓన్లీ 10 to 15% ఆఫ్ ద సిలబస్ హ్యాస్ ఎ చేంజ్. ప్యాటర్న్ మాత్రమే చేంజ్, పిచ్ మాత్రమే డిఫరెంట్. ఆడే ఫార్మాట్ అనేది విరాట్ కోహ్లీకి ఎప్పుడైనా ఒకటే, పిచ్ మాత్రమే డిఫరెంట్. రైట్, అర్థమవుతుందా మీకు? సో స్ట్రెయిన్ స్టిమ్యులస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ డే యూ విల్ బి గెటింగ్ ఇట్ వెరీ హార్డ్, సెకండ్ డే ఈవెన్ మోర్ హార్డ్, and the third day you will be definitely getting it. Most of the people will be dying on the second day evening. Jack ma చెప్పింది. సో మాక్సిమం పీపుల్ సెకండ్ డే వరకు కూడా కష్టపడతారు, కానీ ఆ ఈవినింగ్ దాటగలిగితేనే వాళ్ళు సక్సెస్ చూడగలరు. సో దట్ ఈస్ వాట్ కన్సిస్టెన్సీ ఈజ్. ఫస్ట్ డే చాలా కష్టం, సెకండ్ డే ఇంకా కష్టం, థర్డ్ డే యూ విల్ బి డెఫినెట్లీ గెటింగ్ ఇట్. రైట్, యా. సో విల్ బి డెఫినెట్లీ హెల్పింగ్ యూ ఇన్ దట్. ఎందుకంటే మీకు ఆల్రెడీ బేస్ ఉంది అండ్ యు ఆర్ మీరు ఇంకా 40 meters ముందుకు వెళ్ళిపోయారు 100 meters రేస్ లో. సో యూ హ్యావ్ హెడ్ స్టార్ట్, మీరు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, యూ కెన్ రిజిస్టర్ నౌ. ఓకే, సో ఫర్ 20% డిస్కౌంట్. స్ట్రాటజిక్ లా ఏమైనా చెప్పగలరా సార్? అర్థం కాలేదు. అంటే దీంట్లో అంటే నా సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏమైనా స్పెసిఫిక్ గా స్ట్రాటజీ అంటే ఈ రకంగా ప్రిపేర్ అయితే మచ్ మోర్ బెనిఫిట్ చెప్పగలరా? ఆర్ ఎల్స్ కోచ్ తో ఆల్రెడీ ఏది ఫార్ములేట్ చేశారు, ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పంటారా సార్ ప్రిపరేషన్? సార్ నాకు అర్థం కాలేదు సార్ క్వశ్చన్. అంటే ఇప్పుడు అంటే ప్రస్తుతం నేను సిచ్యువేషన్ కి ఏదైనా స్పెసిఫిక్ స్ట్రాటజీతో వెళ్తే మచ్ మోర్ ఎఫిషియెంట్ గా ఉంటుందంటారా, లేదంటే ఆల్రెడీ కోచ్ ఏదైతే ఫార్ములేట్ చేశారో ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ లో
ఆ Hmm. ప్యాటర్న్ ఫాలో అయితే ఇట్ వుడ్ బి కీప్ మీ రైట్ పాత్ అని చెప్పంటారు సార్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కోర్స్ ఫాలో అవుతూ మీరు ఇంకా 40 మినిట్స్ ముందుకెళ్ళారు కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వచ్చు. సో కోర్స్ ఫాలో అయ్యేది మీరు 8 to 10:30 ఒక క్లాస్, 11 to 1:30 ఒక క్లాస్, మీకు 2 క్లాసెస్ మాత్రమే. అది వీక్ డేస్ లో మండే టు ఫ్రైడే వరకే. మీకు ఇంకా బేస్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి, కానీ మీకు ఇనర్షియా అనేది ఉంది. సివిక్ సెంటర్ ఇస్ ద ఫోర్స్ దట్ విల్ బి పుషింగ్ యూ. ఇనర్షియా ఉంది. ఆ ఇనర్షియా పోవాలి అంటే ఏం చేయాలి? కొన్ని బేసిక్ థింగ్స్ చేయాలి. అంటే బేసిక్ థింగ్స్ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ గుర్తుంది, పెన్ను పెట్టగలగాలి. సో ఎప్పుడైతే మెంటర్షిప్ ఉంటుందో బిగినర్కి ఒకలా చెప్పాలి, అండ్ ఒక 3-4 టైమ్స్ ప్రిపేర్ అయిన ఒకలా చెప్పాలి, మధ్యలో గ్యాప్ వచ్చిన వాళ్ళకి ఒకలా చెప్పాలి. గ్యాప్ వచ్చిన వాళ్ళు 3-4 టైమ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి స్ట్రాటజీ అనేది అలాంగ్ విత్ ద కోర్స్ దర్ ఇస్ అదర్ స్ట్రాటజీ. వాట్ ఇస్ దట్ అదర్ స్ట్రాటజీ? ప్రిలిమ్స్ అంటే ఇప్పుడు బిగినర్కి ఏంటి అంటే మండే టు ఫ్రైడే ఏవైతే క్లాసెస్ అవుతాయో క్లాసెస్ రివైజ్ చేసుకుని వాళ్ళు టెస్ట్ అనేది రాస్తారు. ఎప్పుడు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అందరూ చూడాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, రీడింగ్, రివిజన్. అదే బిగినర్ కాకుండా 3-4 టైమ్స్ ప్రిపేర్ అవ్వడం కానీ, లేదా మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి ముందు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ క్లాసెస్ అటెండ్ అవుతారు, క్లాసెస్ చూస్తారు, వీక్లీ టెస్టులు రాస్తారు. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేస్తుంటారు. బికాస్ యూ హ్యావ్ ప్రయర్ నాలెడ్జ్, మోర్ లెస్ కొంత కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ ని మీరు మీ సబ్ కాన్షియస్ మెమరీని మీ యూనిట్ టు ట్యాప్ ఇట్, దెన్ విల్ బి ఆటోమేటికల్లీ ఫ్లోలో పడిపోతారు. సో ఆ స్ట్రాటజీ అనేది కొంచెం మారుతుంది అంతే. నాట్ ప్యూర్ చేంజ్ అనేది ఉండదు. 90% డైవర్షన్ అనేది ఉండదు. ఓకేనా? ఓకే సార్. అలాంగ్ విత్ ద కోర్స్ మీకు ఇంకొంచెం అడిషనల్ +1 అనేది మీకు ఇస్తాం. అది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. iPhone, can you please let me know your name and then you can you please ask your question? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ అంటే ఇప్పుడు రీసెంట్ గాను ప్రిలిమ్ సిలబస్ చేంజ్ అయ్యి ఓన్లీ 1 పేపర్ చేశారని చెప్పేసి చాలా న్యూస్ లో చూసాం కదా సార్. ఓకే, అంటే మీరు చెప్పింది 2 పేపర్స్ కదా సార్, అంటే 150కి 2 పేపర్స్ ఉంటుంది. మరి ఎలా ఉంటుంది సార్? అంటే మీరు చెప్పిన విధంగా ఉంటుంది సార్, లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఉంటుంది అంటారు సార్? ఫస్ట్లీ మాక్సిమం ఇంకా నోటిఫై చేయలేదండి సిలబస్. ఏంటంటే పేపర్ అవుతుంది అంటున్నారు. ఒక పేపర్ అనేది మాక్సిమం అవుతుంది, ఎందుకంటే దట్ ఈస్ ద వే హౌ టీఎస్పీఎస్సీ ఈజ్ ఆల్సో ఫంక్షనింగ్. మాక్సిమం అలాగే చేస్తారు, ఎందుకంటే 2 పేపర్స్ కండక్ట్ చేయడం అడ్మినిస్ట్రేటివ్ గా కూడా కొంచెం డిఫికల్టే. అదేదో ఒకే పేపర్ లో తీసుకొచ్చేసి యూపీఎస్సీ ప్యాటర్న్ లో జిఎస్ కండక్ట్ చేస్తే సరిపోతుంది. సో మోర్ లెస్ దానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు ప్యాటర్న్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ద సిలబస్ దట్ విల్ చేంజ్. హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ప్యాటర్న్ మాత్రమే చేంజ్. మీరు ఇందాక చూసారు 2 పేపర్స్ ఉన్నా సరే అండ్ గ్రూప్ 2 ఒక పేపర్ ఉన్నా సరే సేమ్ టాపిక్స్ రిపీట్ అయ్యాయి. అది అవును సార్. ఓకే సార్ మెటీరియల్ అంటే ప్రతి సబ్జెక్ట్ కి ప్రొవైడ్ చేస్తారు సార్, లేకపోతే మేము బయట రిఫరెన్స్ బుక్స్ చూసుకొని ఏమైనా తీసుకోవాలంటారా? ఫస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ కంప్లీట్ గా ప్రొవైడ్ చేస్తాము. అలాగే క్లాస్ నోట్స్ అండ్ పీపీటీస్ ఉంటాయి. అలాగే కీ కాన్సెప్ట్స్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ మీరు కొన్ని రెఫరెన్స్ బుక్స్ అంటే లక్ష్మీకాంత్ అనేది మేము ఇవ్వము సార్. సో మీరు ఖచ్చితంగా కొన్ని స్టాండర్డ్ బుక్స్ అనేవి మీరు చూసుకుంటే ఎక్స్ట్రా ఎడిషన్ అవుతుంది. రైట్, అవి మీరు తెలియజేస్తారు సార్, అంటే ఏ బుక్స్ డెఫినెట్లీ. ఇప్పుడు ఎకానమీకి వచ్చేసరికి అంటే నేను ఇందాక చెప్పాను సార్, ఇట్ ఈస్ నాట్ 5 books దట్ యూ నీడ్ టు రీడ్ ఇట్. ఇట్ ఈస్ ద 1 book 5 times దట్ యూ నీడ్ టు రీడ్ ఇట్. ఆ 1 book ఏదైనా సరే మీరు 3-4 books ఫస్ట్ లో చూస్తారు. చూసి ఏ రైటింగ్ మీ స్టైల్ అనేది మీకు నచ్చుతుందో అదే రైటింగ్ స్టైల్ ఉన్న బుక్ అనేది మీరు ఫాలో అవుతారు. ఎందుకు అంటే మాక్సిమం అథెంటిక్ బుక్స్ అన్ని కూడా 5% చేంజ్ ఉంటుంది. ఆ 5% చేంజ్ ఏంటిది? ఇట్ ఈస్ ద పర్స్పెక్టివ్ దట్ చేంజెస్. ఫ్యాక్ట్ అనేది ఎప్పుడు చేంజ్ కాదు, పర్స్పెక్టివ్ మాత్రమే చేంజ్ అవుతుంది. అవును సార్. ఓకే, సో ఏంటంటే ఒక బుక్కే 5 times చదవాలి. ఒక బుక్ అనేది ఏ రెఫరెన్స్ బుక్ మీరు డిసైడ్ అవ్వచ్చు, అండ్ అది క్లాస్ లో చెప్తారు ఏ రెఫరెన్స్ బుక్ తీసుకోవాలి అనేది. ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అపూర్వ గారు. ఒక్కసారి శ్రీకాంత్ గారు అడిగేసిన తర్వాత మీకు ఒక్కసారి ఛాన్స్ ఇద్దామండి. శ్రీకాంత్ గారు ప్లీజ్ అన్మ్యూట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఏం లేదు సార్, నేను ఫుల్ టైం బ్యాంకర్ని. ఓకే, నాకు ఆన్లైన్ కోచింగ్ టైమింగ్ సెట్ అవుతాయా సార్? ఫుల్ టైం బ్యాంకర్ అంటే ఏ టైం నుంచి ఏ టైం దాకా సార్? నేను పబ్లిక్ సెక్టర్ బ్యాంకర్ సార్, మీకు తెలిసిందే కదా, టైం ఒక్కోసారి అటు ఇటు అవుతా ఉంటాయి సార్. యా, ఓకే, రైట్. సో నార్మల్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ నా సజెషన్ ఏంటంటే డైలీ మీరు అట్లీస్ట్ ఒక క్లాస్ అటెండ్ అవ్వగలరు. లేదు ఒక క్లాస్ కూడా అటెండ్ అవ్వలేదా, మార్నింగ్ 2 hours ఉంటుంది, ఈవినింగ్ 3 hours ఉంటుంది. మీ వర్క్ అవర్స్ తీసేసి
2 hours ఏంటి అంటే ముందు రోజు ఏం జరిగింది, ఎందుకంటే ఏదైతే రికార్డెడ్ వీడియోస్ అనేవి 24 hours లో అప్లోడ్ అయిపోతాయి, మార్నింగ్ జరిగితే ఈవినింగ్ అప్లోడ్ అయిపోతాయి. సో ఓకే. మార్నింగ్ సెషన్ ఏం చేస్తారంటే అది రివైజ్ చేసుకోండి. ఈవినింగ్ వచ్చేసరికి మీరు న్యూస్ పేపర్ అండ్ ఎక్స్ట్రా ఒక బుక్, అంటే ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో మీ హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా ఉండాలి. ఏదైతే క్లాస్ జరిగిందో టెక్స్ట్ బుక్ తీసుకుని మళ్ళీ మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో డివైడెడ్ ఇన్ 2 parts. అండ్ ఎప్పుడైతే డైలీ 5 hours చేస్తారో మీరు వీకెండ్ వచ్చేసరికి సాటర్డే సండే ఫుల్ టైం ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు జాబ్ మాత్రం ఎవ్వరు కూడా వదిలేయద్దు. జాబ్ ఎప్పుడు లీవ్ పెట్టాలి అంటే ఎగ్జామ్ నోటిఫై చేసేసి ఎగ్జామ్ డేట్ నుంచి ప్రిలిమ్స్ అయితే ఒక 2 weeks, మెయిన్స్ అయితే మెయిన్స్ అయ్యేంత వరకు ఒక 3 months. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హ్యాట్స్ ఆఫ్ టు ఇట్, ఏ నోటిఫికేషన్ ఇచ్చినా సరే నోటిఫికేషన్ దగ్గర నుంచి ఒక 60 days ఏమో ప్రిలిమ్స్ కి ఇస్తుంది, మళ్ళీ ఒక 60 days to 90 days అనేది మెయిన్స్ కి ఇస్తుంది. సో మెయిన్స్ టైంలో మీరు లీవ్ పెట్టుకుని ప్రిపేర్ అవుతుంది, ఎందుకంటే మెయిన్స్ టైంలో మీరు జాబ్ చేస్తూ ఉంటే అంత వర్కౌట్ కాదు. సో మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి అప్పుడు మాత్రమే. సో డైలీ 5 hours, వీకెండ్ ఫుల్ టైం. ఇప్పుడు ఈ సిలబస్ లో గ్రూప్ 2 కూడా కవర్ అయిపోతుందా సార్? ఆబ్వియస్లీ ఇప్పటి వరకు అదే కదా సార్, కంపారిజన్ కూడా చేసి చెప్పారు కదా. ఈ సిలబస్ ప్రిపేర్ అయితే గ్రూప్ 2 కవర్ అవుతుంది, గ్రూప్ 3, గ్రూప్ 4 మొత్తం కూడా కవర్ అవుతాయి. సిలబస్ అన్నిటికీ ఒకటే సార్, ప్యాటర్న్ మాత్రమే చేంజ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఎంసీక్యూస్ కి అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కి డిఫరెన్స్ ఉంది. ఎంసీక్యూస్ ఏంటంటే జాకల్స్ వ్యూ ఉండాలి, మెయిన్స్ ఆన్సర్ కి ఈగల్స్ వ్యూ ఉండాలి, రెండు ఉండాలి ఒక మనిషి. రైట్, థ్యాంక్ యూ. అపూర్వ గారు, సారీ ఏరి సారీ మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను. ప్లీజ్. Sir, I had this doubt regarding what are the books and sources for Andhra Pradesh geography and Andhra Pradesh history, sir? జనరల్లీ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ జాగ్రఫీకి ప్రైవేట్ పబ్లికేషన్స్ ఉన్నాయి కానీ గవర్నమెంట్ పబ్లికేషన్. సో ఈజ్ ఇట్ కంఫర్టబుల్ ఫర్ యూ ఇన్ ఆర్డర్ టు స్పీక్ ఇన్ తెలుగు? Yeah. జనరల్లీ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ హిస్టరీకి ప్రైవేట్ బుక్స్ అనేవి ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. కానీ మెయిన్లీ ఏంటంటే బిఏ బుక్స్, బిఏ హిస్టరీ బుక్స్ కావచ్చు అండ్ బిఏ ఆర్ట్స్ బుక్స్ అని మీరు తీసుకోగలిగితే దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. బిఏ బుక్స్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ బుక్స్ అనేవి మీకు ఉంటే దట్ విల్ హెల్ప్ యూ. లేదా సివిక్ సెంటర్ మీకు నోట్స్ ఇస్తుంది, ఆ నోట్స్ అనేది ఫాలో అవ్వచ్చు. నార్మల్లీ బయట ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి స్టాండర్డ్ బుక్స్ అనేవి లేవు. So BA books of geography and history of AP both. Yes. Yeah, thank you. And okay, thank you. And 1 second, Harika garu. అందులోనూ ఏంటి అంటే అప్పుడు ట్రై చేశారు తెలుగు అకాడమీ బుక్స్ తీసుకురాను, బట్ దట్ ఈస్ నాట్ సో మచ్ సక్సెస్ఫుల్. సో తెలంగాణకు ఉన్నంత బాగా ఆంధ్రప్రదేశ్కి లేవు. హలో సార్. హారిక గారు చెప్పండి. సార్ ఈవెన్ నేను కూడా ఫుల్ టైమ్ జాబ్ చేస్తాను నేను కూడా. ఓకే. సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ యాక్చువల్లీ. సో ఫర్ మీ నాకు కూడా సేమ్ టైమింగ్స్ క్రైటీరియా అండ్ ఒకవేళ అప్లోడ్ అయినాక హౌ మెనీ మంత్స్ నేను దాన్ని యాక్సెస్ చేసుకోగలుగుతాను, వెలిడిటీ ఆఫ్ ది వీడియోస్ ఎన్ని మంత్స్ వరకు ఉంటుంది? 2 years, as many times as you want. హౌ మెనీ మంత్స్ సార్? సారీ. 2 years, as many times as you want. 2 years ఉంటుంది, మీరు ఎన్నిసార్లు అయినా స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఇంకొకటి పర్ డే 2 classes అనేది ఫిక్స్డ్ ఆర్ మళ్ళీ తర్వాత ఏమైనా యాడ్ చేస్తారా మీరు? వెన్ నార్మల్లీ ఒక 3-4 months అయిన తర్వాత మీకు స్టేట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేవి మార్నింగ్ టైం జరగవు, ఈవినింగ్ టైం జరుగుతుంది. స్టేట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అని అది ఒక క్లాస్ ఉంటుంది, అది మార్నింగ్ కాకుండా అంటే 2 classes. అండ్ బేస్డ్ ఆన్ ద ఒకవేళ నోటిఫికేషన్ అనేది మీకు ఏప్రిల్లో వచ్చింది అనుకోండి అండ్ నార్మల్ టైం అనేది టైం ఏమిటో సరిపోతుంది. లేదు మీకు మార్చ్లో కానీ ఫిబ్రవరిలో కానీ వస్తే వీ నీడ్ టు స్పీడ్ అప్ ద సిలబస్. అప్పుడు ఏంటి 3rd class అనేది ఉంటుంది. బట్ విల్ ఎన్ష్యూర్ దట్ నోటిఫికేషన్ పడే ముందు ఎవ్రీ సబ్జెక్ట్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ డీటెయిల్. అందుకే 2 classes అని ఇప్పుడు పెట్టాను, ఎందుకంటే ఒక స్కోప్ వదిలేం ఇంకొక క్లాస్ కి. నౌ యూ కెన్ ప్రిపేర్ విత్ సమ్ ఈజ్, బట్ వెన్ ద నోటిఫికేషన్ ఈజ్ అరైవింగ్ యూ నీడ్ టు బీ ఆన్ టోస్. అది మేము చేస్తాం ఖచ్చితంగా. మీకు ఏమైనా కొంచెం అంటే ఐడియా ఉందా సార్ ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు నోటిఫికేషన్ అని చెప్పేసి? ఏమన్నా ఇస్ దేర్ ఎనీ కైండ్ ఆఫ్ యూస్? నార్మల్లీ ఇప్పుడు ఏంటి అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ కి దే ఆర్ యాక్చువల్లీ రెడీయింగ్ ఇట్. దేర్ మే బి ఎ ఛాన్స్ దట్ ఉగాది టైంకి
there is a high chance that they'll be giving the notification. Okay, okay. Okay? Okay, sir. Thank you, sir. Yeah, right. Next, any other doubts? వాట్సాప్ మెసేజ్ సారీ చాట్లో లింక్ అది కూడా పెట్టారు, అండ్ మేక్ షూర్ దట్ you register in it to get 20% off from us. Just thank you, Anubhav garu. ఓల్డ్ ఎన్సీఆర్టీసీ సంబంధించి హిస్టరీ బుక్స్ ఉంటాయి సార్, యాన్షియంట్, మిడివల్, మోడర్న్. అవి మూడు కూడా వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. మొన్న ఏపీ గ్రూప్ 1 గ్రూప్ 2 డైరెక్ట్ క్వశ్చన్స్ దాని నుంచి దిగిపోయింది ప్రిలిమ్స్ లో. ఓల్డ్ ఎన్సీఆర్టీస్. Yes, we'll be providing it. Gautam garu, yes, we'll be providing it. Thank you. Thank you, Meghna garu. 6th to అంటే జనరల్ ఏంటంటే 6th to 12th చదవాలి అని చెప్తారు, కానీ 6th to 10th ఏదైతే ఉందో 11th 12th లో మీకు ఇన్ డెప్త్ ఉంటుంది. సో 11th 12th బుక్స్ అనేవి మోర్ దాన్ ఎనఫ్. కానీ మీకు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలి అంటే దెన్ ఓన్లీ గో ఫర్ ద 6th to 10th. ఎసెన్షియల్ 11th 12th and optional 6th to 10th. That is the same case for UPSC also. Okay. Thank you. Thank you, everyone. So the session is over, and hope it is useful for you in order to start your preparation. Prepare it, start your preparation now itself, and evolve like a Kohli of 2018. Of 2018. Yeah. 2023 also peak Kohli only, but 2018 he is the peak who like Mount Everest. NCERT books hard copies, sir. PDF kaadu. Hard copies. సో సోర్సెస్ అనేవి ఇండివిజువల్ మొత్తం ఒక్కొక్క దానికి చెప్పాలని వీ హ్యావ్ ద పీడిఎఫ్స్ విచ్ ఆర్ అవైలబుల్. పీడిఎఫ్స్ మొత్తం సోర్సెస్ అన్నీ ఉన్నాయి. లైక్ వైజ్ ప్రతి షెడ్యూల్లో కూడా మీకు సోర్సెస్ అన్ని మెన్షన్ చేసి ఇస్తాం మేము. సో ఒక్కొక్క టాపిక్ కి కూడా సోర్సెస్ మోర్ సోర్సెస్ అని ఒక్కొక్క టాపిక్ కి కూడా ఉన్నాయి. 3-4 సోర్సెస్ ఉన్నాయి. లైక్ వైజ్ మా సివిక్ సెంటర్ మ్యాగజైన్ కూడా ఉంది. కరెంట్ అఫైర్స్ ఎవ్రీ మంత్ సివిక్ సెంటర్ మ్యాగజైన్ రిలీజ్ అవుతుంది. PCM క్లాసెస్ కి జాయిన్ అయిన వాళ్ళకి ఎవ్రీ వీక్ హ్యాండ్ అవుట్ కూడా ఉంటుంది. And prime time అనేది ఎవ్రీడే స్ట్రీమ్ అవుతుంది at 7 o'clock sharp. It will be available for you to have a look at it. Okay, right. Thank you. తెలుగు అకాడమీ సార్, టీఎస్పీఎస్సీకి తెలుగు అకాడమీ చాలా ఉన్నాయి. తెలుగు అకాడమీ మ్యాక్సిమం బయట పీడిఎఫ్స్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. బయట మీకు హార్డ్ కాపీస్ దొరకకపోతే పీడిఎఫ్ తీసుకుని పీడిఎఫ్ చదవండి. ఓకే, రైట్. బట్ ఎకానమీ లాంటివి తెలుగు అకాడమీ ప్రిఫర్ చేయకండి. జస్ట్ ల్యాండ్ రిఫార్మ్స్ కావచ్చు, లేదా సాలార్జంగ్ రిఫార్మ్స్ టైంలో హైదరాబాద్ స్టేట్లో ఎకానమీ కావచ్చు, ఇవి మాత్రమే దాంట్లో స్టాండర్డ్ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ 2022 ఆ టైంలో పబ్లిష్ చేసింది. ఎకానమీ ఎప్పుడు కూడా ఆన్ టోస్ ఉండాలి. అండ్ ఐ విల్ బి మేకింగ్ షూర్ దట్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1లో ఎకానమీ అనేది ఎండ్ టు ఎండ్ ఇట్ ఈస్ డైనమిక్ ఓన్లీ. హ్యూమన్ రిసోర్సెస్ దగ్గర నుంచి, కెపాసిటీ యూటిలైజేషన్ దగ్గర నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రికల్చర్, ప్రతిదీ కూడా విల్ బి హ్యావింగ్ డైనమిక్ సబ్జెక్ట్. అండ్ స్వాతి గారని లాస్ట్ టైం ఐ థింక్ అరౌండ్ 11th ర్యాంక్ వచ్చింది కదా, ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటి, ఎకానమీకి సంబంధించి ఒక్కొక్క టాపిక్ లైక్ ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ ఉంటే వాటి డెఫినేషన్, టైప్స్, కాజెస్, ఇంపాక్ట్స్ ప్రతి వర్డ్ కి రాసుకున్నారు. లైక్ వైజ్ మీకు ప్రతి వర్డ్ కి రాసుకునే విధంగా ఐ విల్ బి టీచింగ్ యూ ద క్లాసెస్. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఈవెన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఐ విల్ బి టీచింగ్. ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ ఫ్రమ్ తెలంగాణ గ్రూప్ 1 కూడా ఉంది. ఈవెన్ ఫర్ తెలంగాణ ఎకానమీ ఐ విల్ బి టీచింగ్ ఇట్. ఓకే, రైట్. అండ్ డోంట్ వరీ అబౌట్ ద సోర్సెస్ ఫర్ ఎకానమీ. I will ensure that everything is available in the classes itself. Okay. Thank you. Okay. So that's the end of the session. And if you don't have any more doubts, let's end the session. Please let me know. Okay. 1 minute చూద్దాం. ఏం డౌట్స్ లేకపోతే let's close it.
హౌ టు స్టార్ట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ బై రైటింగ్. రాయండి, మీకు ఏది వస్తే అది రాయండి. స్ట్రక్చరు లేదా ఫార్మేట్, రిలవెన్స్ అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ పెన్ను పెట్టండి. పెన్ను పెట్టి రాస్తూ ఉంటే ఒకవేళ మీకు కాన్సెప్ట్ రాదా, రీసెంట్గా చూసిన మూవీ తీసుకోండి, మూవీ రివ్యూ రాయండి. పెన్ను కదలాలి, అనాలిసిస్ రావాలి, లాంగ్వేజ్ రావాలి. లాంగ్వేజ్ వచ్చినప్పుడు మాత్రమే మీరు మెయిన్స్లో సక్సెస్ అవ్వగలరు. రైట్. అండ్ దెన్ ఒక టైం పీరియడ్ ఎవాల్వ్ అవుతారు. స్ట్రక్చర్ ఎలా ఉంటుందో నేను క్లాస్లో కూడా చెప్తాం. ప్రతి దగ్గర అసైన్మెంట్స్ ఇస్తారు, వీక్లీ టెస్ట్లు ఉంటాయి, మెంటర్షిప్ ఉంటుంది. స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఒక టైం పీరియడ్ ఫండమెంటల్ రైట్స్ 30 pages ఉన్నా విల్ బి బ్రింగ్ ఇట్ టు 2 pages. ప్రెసిషన్ అనేది వస్తుంది, రిలవెన్స్గా రాయగలరు. రైట్. కంటెంట్ ఖచ్చితంగా తెలియాలి మెయిన్స్కి. కానీ ఏంటి అంటే మెయిన్స్కి కంటెంట్తో పాటు ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి అనేది కూడా తెలియాలి. ఫర్ దట్ యూ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్ స్కిల్స్, రైటింగ్ ఎబిలిటీస్. దానికోసమే ఇప్పటి నుంచే day 1 నుంచి మీరు రైటింగ్ స్టార్ట్ చేయాలి. ఓకే. So if you have 1 hour of time, use 55 minutes to sharpen your knife. Then in the 5 minutes, you can cut off the tree. Simple as that. Thank you, everyone.